Okay. Good morning, everyone. Welcome to my class. Good morning, madam. Good morning, Good madam. morning. Very good morning. Good morning, madam. Very good morning. Very good morning. Very good morning. Good morning, madam. Good morning, madam. Good morning. Here, please keep your mics muted, Andy. I'll start the class. నిన్న అడ్మిషన్స్ చదువుకున్నాము. Yes. సో అడ్మిషన్స్ కాన్సెప్ట్ లోనే ఇప్పుడు మనం కన్ఫెషన్స్ చదువుకుందాం. రైట్, ఈ కన్ఫెషన్స్ ఈ అడ్మిషన్స్ చాప్టర్ లోనే వస్తాయి. మీరు గమనిస్తే చూడండి, టైటిల్ ఉంటుంది అడ్మిషన్స్ అని 17 పైన. ఈ కన్ఫెషన్స్ కూడా ఇందులోనే వస్తాయి, వేరే టైటిల్ ఉండదు మళ్ళీ దీనికి. రైట్, మళ్ళీ టైటిల్ ఎప్పుడు మారుతుందంటే 32nd సెక్షన్ కి మారుతుంది. స్టేట్మెంట్స్ బై పర్సన్స్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెసెస్ అని 32nd సెక్షన్ కి మళ్ళీ టైటిల్ మారుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ దట్ కన్ఫెషన్ ఇస్ పార్ట్ ఆఫ్ Admission. అడ్మిషన్. వెరీ గుడ్. సో చలో ఇప్పుడు కన్ఫెషన్స్ చదువుకుందాం. సెక్షన్ 24 నుంచి సెక్షన్ 31 దాకా 30 దాకా కన్ఫెషన్ ఉంటుంది. మళ్ళీ 31 ఏమో స్టేట్మెంట్ యొక్క రెలవెన్సీ కోసం చెప్తుంది అనమాట. స్టేట్మెంట్స్ యొక్క ఎవిడెన్షరీ వాల్యూ. ఎవిడెన్షరీ వాల్యూ అంటే ఏమిటి 31 చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, లేదు మీరు ముందే తెలుసుకుండాలి. ఇప్పుడు మనం ప్రతిదానికి ఇవి దేనికి ఇస్తున్నాం, ఇప్పుడు మోటివ్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ, ప్రిపరేషన్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ, ఇట్లా మనం కోర్ట్ కి ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఏది ఎవిడెన్స్ కింద ఇస్తున్నా, కోర్ట్ ఇన్ కేస్ అది రిలవెంట్ గా పరిగణించి అది ఎవిడెన్స్ గా స్వీకరిస్తే దాని ఎవిడెన్షరీ వాల్యూ ఎంత. మనం ఇచ్చే ప్రతి ఎవిడెన్స్ కి ఒక వాల్యూ ఉంటుంది. రైట్, అది మేడ్ బి ఆరల్, మేడ్ బి డాక్యుమెంటరీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ ఎవిడెన్స్ అంటే మళ్ళీ ఇప్పుడు మీకు రెండు విషయాలు తెలిసి ఉండాలి. ఒకటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఒకటి మేజర్. 2 ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఏముంటాయండి? ఒకటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, రెండు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఎస్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని దేన్ని అంటామంటే దేన్ని బేస్ చేసుకొని కోర్ట్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నమాట. హైయెస్ట్ ప్రొబాటివ్ వాల్యూ ఉండే ఎవిడెన్స్ ని సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. కోర్ట్ అటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని సోల్ గా ఇంకా వేరే ఇతరత్ర ఏ ఎవిడెన్స్ లేకపోయినా ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇవ్వగలిగితే దాన్ని, డెసిషన్ ఇవ్వగలిగితే దాన్ని సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అని పిలుస్తాం. రైట్, దాని ప్రొబాటివ్ వాల్యూ అంటే దాని ఎవిడెన్షరీ వాల్యూ ఎంత అంటే ఆల్మోస్ట్ 99% ఓన్లీ 99% వాల్యూ ఉంటుంది దానికి, అంటే కన్సిడరబుల్ వాల్యూ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని అంటే ఇంక ఇతరత్ర ఎవిడెన్సెస్ లేకపోయినా ఈ సబ్సిడరీ ఎవిడెన్స్ లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో ఏదైతే పడుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా కోర్ట్ డెసిషన్ ఇవ్వచ్చు అన్నమాట. రైట్, క్రిమినల్ కేసెస్ అయితే కన్విక్షన్ కూడా ఇవ్వచ్చు. సో అటువంటి స్ట్రాంగ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ కాల్ ఇట్ సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ యొక్క సర్కమ్స్టాన్సెస్ అంటే మళ్ళీ ఇవే వస్తాయి. మోటివ్ ఏమిటి, ప్రిపరేషన్ ఏంటి, ఇవన్నీ అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఇటువంటివన్నీ సబ్సిడరీ ఫ్యాక్ట్స్ ని ఇచ్చి మన కేసు మనం ప్రూవ్ చేసుకోవడానికి, ప్రాసిక్యూషన్ అయితే ప్రాసిక్యూషన్, అక్యూజ్డ్ అయితే అక్యూజ్డ్. రైట్, అందుబాటులో సర్కమ్స్టాన్సెస్ మూలంగా తీసుకున్న ఇన్ఫరెన్సెస్ ని బట్టి అటువంటి ఎవిడెన్స్ ద్వారా మన కేసు మనం ప్రూవ్ చేసుకోవడానికి అవుతుంది. దాని ఎవిడెన్షరీ వాల్యూ ఎంత అంటే అది ఎప్పుడు కొరాబరేటివ్ అవుతుంది. ఈ పదం కూడా మీకు తెలిసి ఉండాలి. కొరాబరేటివ్ అంటే సపోర్టివ్. మనం ఒకదాన్ని మనం కోర్టులో ఎవిడెన్స్ కింద ఇస్తున్నాము అంటే కేవలం దాన్ని బేస్ చేసుకునే కోర్టు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడానికి కుదరదు. ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇవ్వడానికి కుదరదు అనమాట. దానికి మళ్ళీ సపోర్టివ్ గా ఇంకా చాలా ఉండాల్సిన అంశాలు ఉంటాయి. సో అట్లా సపోర్టివ్ గా ఇంకేమైనా ఉంటేనే ఇది కరెక్ట్, ఇది నిజమని మనం ఏమైతే ఎవిడెన్స్, ఇప్పుడు ప్రిపరేషన్ ఉందండి, ఎవరు అక్యూజ్డ్ చంపాడు అని డైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు, కానీ అతను చంపడానికి తీసుకున్న ప్రిపరేషన్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెపన్ కొనడం, ఆ మనిషిని వెంబడించడం, కరెక్ట్ టైం చూసి అతన్ని అటాక్ చేయడం, ఇటువంటి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి కోర్టుకి ప్రూవ్ చేయగలిగాం.
అంతేగాని అతను డైరెక్ట్‌గా అదే వెపన్‌తో అతను చంపినట్టు మనం డైరెక్ట్ ఎవిడెన్స్ ఎవరు లేరనుకోండి. సో, ఒక్క ఎవిడెన్స్ ఇస్తే సరిపోదు. అతను ఒక వెపన్ కొన్నాడని చెప్తే సరిపోదు. వెపన్ అతనే కొన్నాడన్నట్టుండాలి. లేకపోతే ఆ వెపన్ యూజ్ చేయడం నేర్చుకోవడం అయినా ఉండాలి. లేకపోతే అతన్ని వెంబడించి అతన్ని ఎప్పుడు ఫీజిబుల్ టైమ్ దొరుకుతాదో అవన్నీ ఎస్టిమేట్ చేసుకున్నట్టు మనకి ఎవిడెన్సెస్ ఉండాలా? అండ్ వన్ ఫైన్ డే అతన్ని అదే వెపన్‌తో అటాక్ చేసినట్టు ఉండాలా? ఆ వెపన్ మీద అతని ఫింగర్ ప్రింట్స్ ఉండాలా? ఇవన్నీ ఏంటంటే కొరాబరేటివ్ అన్నమాట. ఒక ఎవిడెన్స్ అతను ప్రిపరేషన్ చేసుకున్నాడు పలానా వ్యక్తిని చంపడానికి అండ్ అటాక్ చేశాడు అని. ఇవన్నీ కలిపితే ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కలిపితే ఒకదానికొకటి కొరాబరేటివ్ అంటే ఒకదానికొకటి సపోర్టివ్‌గా అంటే మనం చెప్తున్న కంటెన్షన్ ఏమైతే ఉన్నిందో ఆ కంటెన్షన్‌కి సపోర్టివ్‌గా ఉండిన ఫ్యాక్ట్స్ అన్నిటిని మనం క్రోడీకరించి కోర్ట్‌కి ఇచ్చినప్పుడు కోర్ట్ అప్పుడు వీటన్నిటిని గమనించి యెస్ ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ దీన్ని బేస్ చేసుకొని ఈ వ్యక్తే ఆ వ్యక్తిని చంపారు అని చెప్పి కోర్ట్ నిర్ధారణకి రాగలిగితే ఇట్ విల్ బి సర్కమ్‌స్టాన్షియల్ కమ్ అవన్నీ కలిపితే ఏమవుతాయంటే కొరాబరేటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్సెస్ అవుతాయి. ఇయన్నీ మనం ఎందుకు చదువుకుంటాం అంటే ఈ టర్మ్స్ తెలియకపోతే ఎవిడెన్షియరీ వాల్యూ అనే పదానికి అర్థమే తెలీదు. ఇప్పుడు ఎవిడెన్షియరీ వాల్యూ ఎందుకొస్తది? ఇప్పుడు మనం ప్రిపరేషన్ గాని, ఇంకేమైనా మోటివ్‌ని గాని ఇటువంటి ఫ్యాక్ట్స్‌ని ఏదైనా మనం కోర్ట్‌కి ఎవిడెన్స్ కింద ఇచ్చినప్పుడు, మనం తీసుకొచ్చిన ఎవిడెన్స్ యొక్క వాల్యూ ఎంత కోర్ట్ చేసుకుంటదనమాట. నమ్మొచ్చా? దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? జడ్జ్‌మెంట్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? దానికి సపోర్టివ్‌గా ఇంకేమైనా ఉన్నాయా ఎవిడెన్సెస్ అనే దాన్ని అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఫ్యాక్ట్ కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇవ్వవచ్చు అనేది అది బేరీస్ వేసుకుంటదనమాట. సో, దిస్ ఈస్ ఎవిడెన్షియరీ వాల్యూ. ఇప్పుడు మనం కొన్ని స్టేట్మెంట్స్ కోర్ట్‌కి అడ్మిషన్స్ కింద ఇచ్చాం. ఎవరో వ్యక్తి మాట్లాడింది కోర్ట్‌కొచ్చి చెప్పింది ఒక అడ్మిషన్ ఉంది. పార్టీ టు ద సూటే ఉన్నారనుకోండి. వాళ్ళైతే అడ్మిషన్ ఇవ్వచ్చు కదా! ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్లెయింటిఫ్ ప్రినోట్ దావా ఫైల్ చేశారు. నాకు పలానా వ్యక్తి డబ్బులివ్వాలని. ఆ వ్యక్తే ఒప్పుకున్నారనుకోండి. పార్టీ టు ద సూట్ అడ్మిట్ చేయొచ్చు కదా! ఆ వ్యక్తే యెస్ అండి నేను డబ్బులివ్వాలి ఇచ్చేస్తానండి అని ఒప్పుకున్నారనుకో. ఆ అడ్మిషన్ కన్సిడరబులేనా? దాన్ని బేస్ చేసుకొని కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇవ్వవచ్చా? యెస్ ఆర్ నో? నో మేడం. ఇవ్వకూడదా? కాదండి. ఇప్పుడు నాకొక వ్యక్తి రూ. 1,00,000 ఇవ్వాలి. ఇవ్వలేదు అతను. ప్రామిసరీ నోట్ రాసిచ్చారు నాకు. నేను 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇవ్వలేదు. తర్వాత నేను కోర్ట్‌లో సూట్ ఫైల్ చేశాను. నోటీసులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కోర్ట్‌లో సూట్ ఫైల్ చేశాను. అతను కోర్ట్‌కొస్తారు. వచ్చి ఏం చెప్తారు? అవునండి మేడంకి నేను డబ్బులివ్వాలి వాస్తవమే అని ఒప్పుకున్నాయి. ఒక అడ్మిషన్ ఇస్తారాయన. ఒక స్టేట్మెంట్ విచ్ ఈస్ అన్ అడ్మిషన్ కోర్ట్‌లో ఇస్తాడు. అది వాలిడా? కాదా? దాన్ని బేస్ చేసుకొని కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? Valid, Yes. Yes, ఆ అడ్మిషన్ యొక్క ప్రొబాటివ్ వాల్యూ, ఎవిడెన్షియరీ వాల్యూ ఎంత అంటే కేవలం దాన్ని బేస్ చేసుకునే కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇవ్వచ్చు కదా! ఇప్పుడు అతనే ఒప్పుకున్నాక ఇంక వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది? అవునండి నేను మేడంకి మనీ ఇవ్వాలి ఇచ్చేస్తానండి అని చెప్పి ఒప్పుకున్నారనుకోండి. ఇంక ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా కావాల్సి ఉంటుందా? అది సరిపోతుందా? సరిపోతుంది మేడం. సరిపోతుంది సో, మేడం. అది దానికి 100% ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటది అతను చేసిన అడ్మిషన్‌కి. రైట్? ఇట్లా అన్నమాట. మనం ఇచ్చిన ఎవిడెన్స్‌కి ఎంత ప్రొబాటివ్ వాల్యూ, ఎంత ఎవిడెన్షియరీ వాల్యూ ఉన్నది అనేది కోర్ట్ బేరీజ్ వేసుకుంటదనమాట. ఆ సిట్యుయేషన్స్ బట్టి, ఆ ఇచ్చిన ఎవిడెన్స్‌ని బట్టి. సో, ఇక్కడ అడ్మిషన్ యొక్క ప్రొబాటివ్ వాల్యూ ఎంత అనేది సెక్షన్ 31లో చెప్తారు. అది చదువుకుందాం. ఫస్ట్ మనం కన్ఫెషన్స్ చూద్దాం. రైట్? కన్ఫెషన్స్‌కి సంబంధించిన ప్రొవిజన్స్ యాస్ ఐ టోల్డ్ యూ బిఫోర్ 24 నుంచి 30 దాకా ఉంటాయి. కన్ఫెషన్ గురించి ఆహ్, ఆహ్, ఏది ఒక పర్టిక్యులర్ డెఫినిషన్ అనేది ఎవిడెన్స్ యాక్ట్ అయితే ఇవ్వదండి. అడ్మిషన్‌కి అయితే డెఫినిషన్ ఇచ్చింది కదా! సెక్షన్ 17లో అట్లా కన్ఫెషన్‌కి మాత్రం డెఫినిషన్ ఇవ్వదు ఎక్కడ. సో, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అడ్మిషన్ అన్నమాట కన్ఫెషన్ కూడా. సో, అడ్మిషన్‌లో ఉండే కొంత పార్ట్ కన్ఫెషన్‌కి కూడా వర్తిస్తది. సో, కన్ఫెషన్ ఈస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ అడ్మిషన్ అన్నమాట. అడ్మిషన్‌లో ఒక రకం కన్ఫెషన్. అడ్మిషన్‌లో చాలా యాస్పెక్ట్స్ ఉండుంటే అడ్మిషన్ ఒక వైడర్ కాన్సెప్ట్ అయ్యుంటే కన్ఫెషన్ అడ్మిషన్‌లో ఒక పార్ట్. బికాజ్ కన్ఫెషన్ కూడా స్టేట్మెంటే ఒక అడ్మిషనే. రైట్? ఇప్పుడు కన్ఫెషన్ అంటే ఎగ్జాక్ట్ అర్థం ఏమిటి అంటే అక్యూజ్డ్ కనుక అంటే ఎవరైతే నిందితుడు ఉన్నారో వారు ఈ నేరం నేనే చేశాను అని కనుక ఒప్పుకుంటే దట్ ఈస్ కన్ఫెషన్. రైట్?
అక్యూజ్డ్ madam. తన గిల్ట్ ఒప్పుకుంటే ఎస్ నేనే ఈ నేరం చేశాను నన్ను ఒప్పుకున్న స్టేట్మెంట్ కానీ ఆ అడ్మిషన్ అంటే ఒప్పుకోవడం కదా ఆ ఒప్పుకునే స్టేట్మెంట్ ఏమైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ కన్ఫెషన్ సో కన్ఫెషన్ ఎవరు చేయగలుగుతారు ఎవరు చేయాలి ఎవరు చేయొచ్చు ఓన్లీ అండ్ ఓన్లీ అక్యూజ్డ్ కన్ఫెషన్ అక్యూజ్డ్ తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు రైట్ వేరే ఏ పార్టీ చేయలేదు వేరే ఏ విట్నెస్ చేయలేరు ఓన్లీ అక్యూజ్డ్ చేసిన స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో ఒప్పుకున్న అడ్మిషన్ మాత్రం ఏమైతే ఉన్నిందో దేనికి సంబంధించి నేరానికి సంబంధించి ఆ నేరం నేనే చేశానని ఒప్పుకున్న ఆ అడ్మిషనల్ స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని కన్ఫెషన్ అని పిలుస్తారు రైట్ ఇప్పుడు విల్ సి వాట్ సెక్షన్ 24 సేస్ 24 చెప్తుంది ఎలాంటి కన్ఫెషన్స్ అడ్మిసిబుల్ మళ్ళీ కన్ఫెషన్స్ లో ఇప్పుడు 24 కి వెళ్లే ముందు కన్ఫెషన్స్ కి సంబంధించి మళ్ళీ రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కన్ఫెషన్స్ రెండు రకాలు ఉంటాయండి ఒకటి జ్యుడిషియల్ కన్ఫెషన్ రెండు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటే కోర్ట్ ముందుకు వచ్చి ఒక మ్యాజిస్ట్రేట్ ఒక కోర్ట్ ముందుకు వచ్చి చేసిన అడ్మిషన్ ఏమైతే ఉంటుందో ఒక కోర్ట్ ముందు చేసిన అడ్మిషన్ మాత్రమే అది జ్యుడిషియల్ కన్ఫెషన్ అవుతుంది అనమాట రైట్ కోర్ట్ ముందు కంటే కోర్టులోనే చెప్పాలా అని కాదు ఒక జడ్జ్ కి ఇచ్చిన అడ్మిషన్ ఏమైతే ఉంటుందో జ్యుడిషియల్ ఆఫీసర్ కి ఇచ్చిన కన్ఫెషన్ ఏమైతే ఉంటుందో అది జ్యుడిషియల్ కన్ఫెషన్ అవుతుంది వారికి తప్ప ఇంకా ఎవరికి చెప్పినా సరే ఆ కన్ఫెషన్ ఎవరికి చేసినా సరే అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అవుతుంది మేడ్ బి ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళకి చేసిన ఫ్రెండ్ కి చేసిన డాక్టర్ కి చేసిన లేకపోతే దారిని పోతున్న వాళ్ళకి చేసినా సరే రైట్ పక్కన మగతలో ఉండి ఏ డ్రగ్స్ తీసుకొని ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పినా సరే ఏదైనా సరే అదంతా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అవుతుంది రైట్ ఇదొక కాన్సెప్ట్ ఇంకా there's another concept which you have to know about confessions and yes కన్ఫెషన్ యొక్క ప్రొబాటివ్ వాల్యూ ఏమిటి అంటే ఇట్ డిపెండ్స్ అన్నమాట చేస్తున్న వ్యక్తి ఎవరు అది జ్యుడిషియల్ కన్ఫెషనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషనా వీటన్నిటి మీద ఆధారపడి కోర్టు దాని యొక్క ప్రొబాటివ్ వాల్యూ ఎవిడెన్షియరీ వాల్యూ కోర్టు తీసుకుంటుంది అనమాట రైట్ ఈ జ్యుడిషియల్ కన్ఫెషన్ కి 100% ప్రొబాటివ్ వాల్యూ ఉంటుంది కానీ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ కి మళ్ళీ సర్కమ్స్టాన్సెస్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఇంకేమైనా ఉంటే సర్కమ్స్టాన్సెస్ ని బట్టి ఇచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఇంకా ఏమైనా కొరాబరేటివ్ ఎవిడెన్స్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఇంకేమైనా ఉంటే దానితో పాటు ఈ ఇచ్చిన ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ని యొక్క ప్రొబాటివ్ వాల్యూని కోర్ట్ డిసైడ్ చేసుకుంటుంది అనమాట రైట్ ఇప్పుడు ఆ కాంటాక్స్ లో కన్ఫెషన్స్ చదువుకుందాం ఇక్కడ సెక్షన్ 24 ఏం చెప్తుందంటే కన్ఫెషన్ కాజ్ బై ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆర్ ప్రామిస్ వన్ ఇర్రిలెవెంట్ సెక్షన్ 24 లోను ఏ కన్ఫెషన్ ఇర్రిలెవెంట్ కేసుకి పనికిరానిది కేసుకి పనికి రాకపోతే కోర్ట్ యాక్సెప్ట్ చేయకపోతే అది ఇన్అడ్మిసిబుల్ అయిపోతుంది సో ఆబ్వియస్ గా మనం రెలవెన్సీ కోసం చదువుకున్నాం కాబట్టి ఇర్రెలవెంట్ కన్ఫెషన్స్ ఏమేమవుతాయి అనేవి ఇందులో చెప్తారు ఎలాంటి కన్ఫెషన్ ఇర్రెలవెంట్ అవుతుంది అనేది ఇందులో చెప్తారనమాట ఆల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ కన్ఫెషన్ కాజ్ బై ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆ ప్రామిస్ ఇండ్యూస్మెంట్ మూలంగా కానీ థ్రెట్ మూలంగా కానీ ప్రామిస్ మూలంగా కానీ అని చెప్పి టైటిల్లో ఉంటుంది సబ్జెక్ట్ లోకి వెళ్తే A confession made by an accused person is irrelevant in a criminal proceeding, particularly rasta chudi. So civil things ki apply kaadu. Right? A confession made by an accused person is irrelevant in criminal proceeding. Criminal proceeding lo oka accused chesina confession eppudu irrelevant avutadi ante if the making of confession appears to the court కి అనిపించాలన్నమాట ఏమని టు హ్యావ్ బీన్ కాజ్డ్ ఆ కన్ఫెషన్ ఏమైతే అనిందో ఇట్ హ్యాస్ బీన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్ థ్రెట్ ఆ ప్రామిస్ ఓకే ఎవరి నుంచి వచ్చి ఉండాలి అటువంటి థ్రెట్ ఇండ్యూస్మెంట్ ప్రామిస్ అంటే హ్యావింగ్ రిఫరెన్స్ టు ద చార్జ్ అది పర్టికులర్ గా ఆ చార్జ్ కి సంబంధించిన ఇండ్యూస్మెంట్ అంటే అతను ఏ నేరారోపణ అయితే ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించి మాత్రమే రైట్ ఇన్ రిఫరెన్స్ టు ద చార్జ్ అగైన్స్ ద అక్యూజ్డ్ పర్సన్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ఎవరి నుంచి వచ్చింది అలాంటి థ్రెట్ ఇండ్యూస్మెంట్ ప్రామిస్ అనేది ఎవరి నుంచి వచ్చి ఉండాలి అంటే ప్రొసీడింగ్ ఫ్రమ్ ఏ పర్సన్ ఇన్ అథారిటీ ఇవి ఇంపార్టెంట్ రైట్ it should proceed threat inducement promise important and adi charge ki sambandhinchindi అనేది second important point third important point threat inducement promise అనేవి ఏవైతే ఉండినాయో అవి person in authority నుంచి వచ్చి ఉండాలి right and sufficient in the opinion of the court and a threat inducement promise ఎటువంటివంటే it is sufficient in the opinion of the court okay
to give the accused person grounds which would appear to him reasonable for opposing that, by making it would gain any advantage or good or evil of a temporal nature in reference to proceeding. సరే నీకు క్లుప్తంగా తెలుగులో చెప్తాను ఇక్కడ నుంచి. ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి? ప్రలోభ పెట్టడం అండి. ఏదైనా ఆశ చూపించి అక్యూజ్డ్ చేత ఏదైనా కన్ఫెషన్ ఇప్పించానుకో, నువ్వు ఈ నేరం ఒప్పుకో అని చెప్పి ఏదైనా ఆశ చూపించి అక్యూజ్ ని కనుక ప్రలోభ పెట్టి కన్ఫెషన్ ఇప్పించారనుకోండి, అటువంటి కన్ఫెషన్ టోటల్లీ ఇర్రెలవెంట్, కేసుకి పనికొచ్చిన కన్ఫెషన్ గా కోర్టు భావించదు. రైట్. ఇంకొకటి థ్రెట్. ఇండ్యూస్మెంట్ అంటే అర్థమైంది కదా, ప్రలోభ పెట్టడం అంటే తెలుసు కదా, ఏదైనా ఆశ చూపించడం. నీకు 20 లక్షలు ఇస్తాను ఈ నేరం ఒప్పుకుంటే అన్నారనుకో, అటువంటిది. లేదు ఫ్యామిలీలో ఇంకెవరికైనా జాబ్ ఇప్పిస్తాను, ఇట్లా వైఫ్కో బ్రదర్కో ఇంకెవరికైనా అట్లాంటి ఆశ చూపించి అతని చేత కన్ఫెషన్ ఇప్పిస్తే అది ఇండ్యూస్మెంట్ ద్వారా ఇప్పించిన కన్ఫెషన్ అవుతుంది. అండ్ అటువంటి కన్ఫెషన్ కేసుకి ఇర్రెలవెంట్ అయితే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు, యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ కింద తీసుకోదు. రైట్, దట్ ఈస్ ఇండ్యూస్మెంట్. థ్రెట్ అంటే ఏమిటంటే భయపెట్టడం అనమాట. ఎవరి కస్టడీలో అయితే ఉన్నారో ఆ అక్యూజ్ ని అతను భయపెడతారు అనమాట. మేబీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నా అనుకో, 3rd degree మెథడ్స్ యూజ్ చేసో, లేకపోతే చంపేస్తా అతన్ని కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే అతనికి ఎవరి పట్ల ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎవరిదైనా కానీ చంపేస్తానో, వాళ్ళకి హార్మ్ కాజ్ చేస్తానో, రైట్, లేదా ఒక 4-5 కేసెస్ ఎక్స్ట్రా పెట్టి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్టు చూస్తానో, ఇట్లా ఏమైనా బెదిరించి ఆ కన్ఫెషన్ తీసుకున్నారనుకోండి, నువ్వు నేరం ఒప్పుకో, లేకపోతే ఇటువంటివన్నీ చేస్తాం, నేను చంపేస్తాం, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హార్మ్ కలగజేస్తాను, లేదంటే ఇట్లా ఎక్స్ట్రా కేసెస్ పెట్టి నేను లైఫ్ లాంగ్ నేను జైల్లోనే ఉంచుతాను, ఇట్లా ఏదైనా భయపెట్టి ఆ భయంతో కనుక కన్ఫెషన్ ఇచ్చేటట్టు చేశారనుకోండి, అటువంటి కన్ఫెషన్ కూడా అక్యూజ్డ్ కనుక ఇటువంటి భయానికి లోబడి కన్ఫెషన్ కనుక ఇస్తే అటువంటి కన్ఫెషన్ కూడా ఇర్రెలవెంట్. అండ్ ది థర్డ్ థింగ్ ఈస్ ప్రామిస్. ప్రామిస్ అంటే ఏమిటంటే కొట్టేశాడు అనుకోండి, అదే నేను ఈ విషయం ఎవరికి చెప్పను, నువ్వు నాకు చెప్పు, నేను దీన్ని చాలా దేవుడి మీద ఒట్టు, నేను చాలా సీక్రెట్ గా ఉంచుతాను, నాకు మాత్రం చెప్పు అసలు నువ్వు ఇది చేసావా లేదా అంటే అతను నమ్మి చెప్పారనుకోండి, అట్లా అన్నమాట. రైట్. లేదంటే నేను శిక్ష పడకుండా చూస్తాను, శిక్ష తగ్గినట్టు చూస్తాను, నీకు 10 సంవత్సరాలు పడాల్సింది నీకు 2-3 నెలల్లో నువ్వు బయటకు వచ్చేటట్టు తక్కువ శిక్ష పడేటట్టు నేను చూస్తాను, రైట్ అని అట్లా ఏదైనా ప్రామిస్ చేసి అక్యూజ్ తో ఆ నేరం ఒప్పించారనుకోండి, నేనే చేశానన్న కన్ఫెషన్ చెప్పించారనుకోండి, అటువంటి కన్ఫెషన్ కూడా ఇర్రెలవెంట్, కేసుకి పనికొచ్చినట్టుగా, కేసుకి సంబంధించినట్టుగా అది తీసుకోరనమాట. ఎప్పుడైతే ఇర్రెలవెంట్ అవుతుందో కోర్ట్ ఆబ్వియస్లీ ఎవిడెన్స్ తీసుకోదు. మనం సెక్షన్ 5 కింద చదువుకున్నాం. సెక్షన్ 5 లో ఏం చదువుకున్నాం? ఓన్లీ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూకి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకుంటుంది, లేదంటే ఏదైతే రెలవెంట్ ఫ్యాక్ట్ ఉందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకుంటుంది. ఒకసారి అది ఇర్రెలవెంట్ అని కోర్ట్ భావించినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కోర్టే తీసుకోదు. సో ఈ మూడు విధాలుగా ఇచ్చిన కన్ఫెషన్ ఏవైతే ఉన్నిందో అది చెల్లదన్నమాట. రైట్. ఇది ఎవరి నుంచి రావాలి? సెకండ్ థింగ్ అన్నమాట. ఇండ్యూస్మెంట్ గానీ, థ్రెట్ గానీ, ప్రామిస్ గానీ ఎవరు చేసి ఉండాలంటే పర్సన్ ఇన్ అథారిటీ చేసి ఉండాలంటే ఆ వ్యక్తి మీద ఎవరికైతే ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారు, సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ వ్యక్తి ఎవరి కస్టడీలో ఉన్నారో, ఎవరి కింద ఎవరిచే ఇన్ఫ్లుయెన్స్ చేయబడగల సిచ్యువేషన్ లో ఉండినారో అటువంటి వ్యక్తి చేస్తేనే ఇండ్యూస్మెంట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉన్నారు జైల్లోను, ఎవరో సమ్ ఎక్స్ వచ్చి నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను నువ్వు కన్ఫెషన్ ఇవ్వకపోతే అంటే, అది నిజంగా అతను భయపెట్టినా సరే, ఆ భయానికి సరిపడి కన్ఫెషన్ ఇచ్చినా సరే అటువంటి కన్ఫెషన్ ని కోర్ట్ తీసుకుంటది. ఓన్లీ పర్సన్ ఇన్ అథారిటీ. సే ఫర్ ఎగ్జాంపుల్ అతను పోలీస్ కస్టడీలో ఉన్నారనుకో, పోలీస్ కనుక ఏదైనా ఇలాంటి ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ చేశారనుకో, అప్పుడు భయపడి కన్ఫెషన్ ఇస్తే అది చెల్లదు. రైట్. లేదు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనుకో, జైలర్ ఇంకెవరినైనా కానిస్టేబుల్‌ని ఇలాంటి వాళ్ళని పంపించి కనుక భయపెట్టించాడనుకో, లేకపోతే ప్రలోభ పెట్టించారనుకో, అప్పుడు ఎందుకంటే అతను వాళ్ళ కస్టడీలో ఉన్నారు కాబట్టి. రైట్. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్ట్ క్లర్కే వెళ్లి బెదిరించారే అనుకో, లేదంటే ఏదో ప్రామిస్ చేశారనుకో సీక్రెసీ, నేను సీక్రెట్‌గా ఉంచుతాను, లేకపోతే నీకు శిక్ష తప్పేటట్టు చూస్తాను అని ఇట్లా చెప్పారనుకో, వాళ్ళు చేసిన ఆ ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ ఏమైతే ఉన్నిందో అవి కూడా వ్యాలిడే. సో వీరు ఎవరి కస్టడీలో ఉండినారో, వీళ్ళ మీద ఎవరికి ఇన్‌ఫ్లుయెన్షియల్ పవర్ ఉన్నిందో అటువంటి వాళ్ళు చేసిన
ఇండ్యూస్మెంట్, థ్రెట్, ప్రామిస్ మాత్రమే అవి కన్సిడరబుల్ అవుతాయి అన్నమాట. అటువంటి వాళ్ళు చేసిన దాని మూలంగా అక్యూజ్డ్ కనుక కన్ఫెషన్ ఇస్తే అటువంటివి చెల్లవు. మిగతా ఎవరు ఇండ్యూస్ చేసినా, ఎవరి ఇండ్యూస్మెంట్ మూలంగా అంటే బయట వాళ్ళు ఎవరైనా థర్డ్ పర్సన్, మేబీ పాలిటీషియన్, మేబీ పక్కింటి వాళ్ళు, మేబీ సమ్ అదర్ పర్సన్, ఇంక ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మూలంగా అయినా సరే అతను కనుక కన్ఫెషన్ ఇస్తే అటువంటి కన్ఫెషన్ చెల్లుతుంది. ఓన్లీ పర్సన్ ఇన్ అథారిటీ కనుక ఏదైనా ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ చేస్తే కనుక దాని మూలంగా కనుక కన్ఫెషన్ చేస్తే అటువంటి కన్ఫెషన్ చెల్లదు. ఇస్ సెక్షన్ 24 క్లియర్? క్లియర్. ఆ Yes, ma'am. ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ దేని గురించి అయి ఉండాలంటే అతను కరెంట్లీ ఫేస్ చేస్తున్న ప్రెసెంట్ గా ఆ కేసులో ఫేస్ చేస్తున్న చార్జెస్ ఏమైతే ఉండినాయో, అంటే నేరారోపణ ఉంటది కదా, చంపాడనో, కొట్టాడనో, దొంగతనం చేశాడనో ఏదో ఒక చార్జెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మాత్రమే ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ అయి ఉండాలి. రైట్. వేరే ఇతరత్ర ఇంకేదో కేసు కోసం బెదిరించాడనుకో, ఇదే వ్యక్తి మీద ఒక 3 కేసులు ఉన్నాయి, వేరే కేసు ఒప్పుకో అని చెప్పి ఇప్పుడు ఈ కేసు కింద కస్టడీలో ఉన్న వ్యక్తిని బెదిరించారనుకోండి, అది అయితే చెల్లదు. రైట్. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్. థ్రెట్, ఇండ్యూస్మెంట్, ప్రామిస్ మూలంగా చేసిన కన్ఫెషన్ అది పర్సన్ విత్ అథారిటీ చేసిన ఆ వ్యక్తి చేసి ఉండాలి ఆ ఇండ్యూస్మెంట్, థ్రెట్ అండ్ ప్రామిస్. అండ్ దెన్ ద థర్డ్ వన్, ఇప్పుడు కరెంట్ గా ఫేస్ చేస్తున్న చార్జెస్ కి సంబంధించి మాత్రమే ఆ ఇండ్యూస్మెంట్, థ్రెట్, ప్రామిస్ ఉండుంటే వాటి నుంచి చేసిన కన్ఫెషన్. ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. వాటికి లోబడి చేసిన కన్ఫెషన్ ఏమైతే ఉన్నిందో అది చెల్లదు, కోర్టు ఇర్రిలవెంట్ గా భావిస్తుంది. రైట్. అది సెక్షన్ 24. నా విల్ గో టు సెక్షన్ 25. మళ్ళీ ఇందులో మీరు డీటెయిల్ గా చదువుకోవాల్సినవి ఏముంటాయంటే ఇక్కడితో సెక్షన్ అయిపోదు. పర్సన్ ఇన్ అథారిటీ ఎవరు అవుతారు, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఉన్నారనుకో, అతను పోలీస్ అవుతారా? రాదు. ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ ఆఫీసర్ కి దొరికితే కస్టమ్స్ ఆఫీసర్ అతని కస్టడీలో పెట్టుకున్నారు. ఇప్పుడు అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, నువ్వు వినారు ఆఫ్ కోర్స్ స్మగ్లింగ్ చేసావని, అతను పోలీస్ అవుతారా? No. నో మేడం. సో ఇటువంటివన్నీ కూడా No, ఉంటాయి. ma'am. మన కేసు ఏంటి, మన కేసులో రేపు పొద్దున్న మనం డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్, అది ఇండ్యూస్మెంట్, థ్రెట్, ప్రామిస్ ఉంది కదా, అది ప్రాపర్ పర్సన్ నుంచి, అక్కడ చెప్పిన పర్సన్ ఇన్ అథారిటీ నుంచే వచ్చిందా, అది ఆ పర్టికులర్ చార్జ్ కి సంబంధించే వచ్చిందా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. రైట్. మీరు చదువుకుంటున్నప్పుడు నెక్స్ట్ టైం ఎవిడెన్స్ ఈ అన్నిటి మీద మీరు మెటీరియల్ గ్యాదర్ చేసి అంత డీటెయిల్ గా చదువుకుంటేనే ఈ ఎవిడెన్స్ యాక్ట్ మీకు మీ కేసు మీరు డిఫెండ్ చేసుకోవడానికి కానీ అపోజ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. రైట్. దిస్ ఇస్ 24. ఇప్పుడు టైం లేదు కాబట్టి మ్యాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టు సినాప్టిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. నా విల్ గో టు సెక్షన్ 25. 25 ఏం చెబుతుంది అంటే కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి ప్రూవ్డ్. పోలీస్ ఆఫీసర్ కి చేసిన కన్ఫెషన్ ఏమైతే ఉందో అది చెల్లదు, అది ప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు, బికాస్ అది చెల్లదు. రీజన్ ఇస్ ఆబ్వియస్, ఎందుకంటే పోలీస్ యూజువల్లీ థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి భయపెట్టి కొట్టి కోయర్సివ్ గా ఒప్పిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒప్పుకో 4 సార్లు కొడితే గట్టిగా బాధ తట్టుకోలేక ఒప్పుకుంటారు కదా, సో అటువంటి కన్ఫెషన్ కూడా రిలవెంట్ అన్నారంటే పోలీస్ అందరూ ఇంకా అటువంటి మెథడ్స్ యూజ్ చేస్తారు. అందుకని చెప్పి పోలీస్ కి ఇచ్చిన Irrelevant, yes. కన్ఫెషన్, ఎస్, పోలీస్ కి ఇచ్చిన కన్ఫెషన్ రిలవెంట్ కాదు, అది ప్రూవ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు అని చెప్తుంది. అంటే దాన్ని ప్రూఫ్ కింద ఇవ్వడానికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇదిగోండి ఇతను కస్టడీలో ఉన్నాడు, పలానా అక్యూజ్డ్ ఈ నేరం ఒప్పుకున్నాడు అని చెప్పి కనుక చెబితే అటువంటి కన్ఫెషన్ చెల్లదు. రైట్. I'll read the section for you. No confession made to a police officer shall be proved as against the person accused of any offense. రైట్. ఏ వ్యక్తి అయితే ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నారో అటువంటి నేరారోపణ కి సంబంధించిన కన్ఫెషన్ ఏదైనా చేస్తే నేనే చేశాను అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ముందు ఒప్పుకుంటే అటువంటివి చెల్లదు, అటువంటివి కోర్టులో ప్రూవ్ చేయడానికి కుదరదు అని చెప్పి చెప్తారనమాట. రైట్. ఇది బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫాలోయింగ్ సెక్షన్స్ కి ఇది బేసిక్ కాన్సెప్ట్. ఏమిటది? పోలీస్ కి ఇచ్చిన కన్ఫెషన్ చెల్లదు అనేది బేసిక్ కాన్సెప్ట్. మళ్ళీ కింద ఎక్సెప్షన్స్ వస్తాయన్నమాట. కన్ఫెషన్ బై అక్యూజ్డ్ వైల్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్
24 ఒకటి, 25 ఒకటి, 26 ఒకటి కన్ఫెషన్ ఎప్పుడు చెల్లదు అనేది చెబుతదనమాట. 24లోను 3 సర్కమ్‌స్టాన్సెస్‌లోను ఒక పర్సన్ ఆఫ్ అథారిటీ నుంచి వచ్చిన ఇండ్యూస్‌మెంట్, థ్రెట్, ప్రామిస్ మూలంగా చేసిన కన్ఫెషన్ చెల్లదని చెప్తారు. 25లో పోలీస్ ఆఫీసర్‌కి చేసిన కన్ఫెషన్ చెల్లదని చెప్తారు. సెక్షన్ 26కొచ్చేసరికి కన్ఫెషన్ మేడ్ బై అక్యూజ్డ్ వైల్ ఇన్ కస్టడీ ఆఫ్ పోలీస్ నాట్ టు బి ప్రూవ్డ్ అగైన్స్ట్ హిమ్ అని చెప్తారు. 26లో ఏం చెప్పారు? రెండిటికి తేడా అంటే ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. మీరు ఆ లాంగ్వేజ్ ఆఫ్ ద సెక్షన్ గమనించాలి. కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి ప్రూవ్డ్ అని సెక్షన్ 25 చెప్తది. సెక్షన్ 26లో చెప్తది కన్ఫెషన్ బై అక్యూజ్డ్ వైల్ ఇన్ కస్టడీ ఆఫ్ ద పోలీస్ నాట్ టు బి ప్రూవ్డ్. రైట్? ఇప్పుడు పై సెక్షన్‌లో ఏమైతే ఉన్నిందో అక్కడ పోలీస్ ఆఫీసర్ కస్టడీలో లేరు. ఇక్కడ 26లో ఏమవుతుందంటే పోలీస్ ఆఫీసర్ కస్టడీలో ఉంటారనమాట అక్యూజ్డ్. రైట్? సీ I'll read this section for you. No confession made by a person while he is in custody of a police officer unless it be made by immediate presence of a magistrate shall be proved against such person. పోలీస్ ఆఫీసర్ కస్టడీలో ఉండే ఒక అక్యూజ్డ్ చేసిన కన్ఫెషన్ ని అతనికి ఎగెనిస్ట్ గా ప్రూవ్ చేయడానికి కుదరదు. ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ మ్యాజిస్ట్రేట్. రైట్? ఈ మ్యాజిస్ట్రేట్ ఎవరై ఉండొచ్చు? జ్యుడిషియలా, ఎగ్జిక్యూటివా? Judicial. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. Judicial. సో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటే పోలీస్ కస్టడీలో ఉండగా అతను బెదిరించారో, కొట్టారో, అతనే గిల్టీ ఫీల్ అయ్యి ఒప్పుకుంటానన్నారో, నేను కన్ఫెషన్ చేస్తానని చెప్పి పోలీస్ ఆఫీసర్ కస్టడీలో ఉండగా అక్యూజ్డ్ చెప్తే పోలీస్ ఆఫీసర్ కి చేసిన కన్ఫెషన్ చెల్లదు కాబట్టి అతను ఇమీడియట్ గా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు రండి, కొంచెం అక్యూజ్డ్ కన్ఫెషన్ చేస్తానన్నారు, మీరు వచ్చి తీసుకోండి బికాస్ మీకు ఇచ్చిన కన్ఫెషనే చెల్లుతుంది కాబట్టి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారనమాట మ్యాజిస్ట్రేట్ ని. అప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ వచ్చి ఆ కన్ఫెషన్ రికార్డ్ చేస్తాడు. దో ద అక్యూజ్డ్ ఇస్ ఇన్ పోలీస్ కస్టడీ, అతను కన్ఫెషన్ చేస్తున్నప్పుడు మ్యాజిస్ట్రేట్ కి చేస్తే పోలీస్ కస్టడీలో ఉండినా సరే మ్యాజిస్ట్రేట్ కి కనుక కన్ఫెషన్ చేస్తే అటువంటి కన్ఫెషన్ చెల్లుతుంది. అదర్వైజ్ పోలీస్ కస్టడీలో ఉండగా చేసిన కన్ఫెషన్ ఏమైతే ఉన్నదో అది చెల్లదు. కోర్టు దాన్ని ప్రూఫ్ కింద చూపించడానికి ఒప్పుకోదు. ఇప్పుడు పై సెక్షన్ కి కింద సెక్షన్ కి తేడా ఏమిటంటే ఐ గాట్ ఎ కంప్లైంట్ లైక్ నేను స్టేషన్ కి వెళ్ళి ఒక హత్య జరుగుతుంది, హత్య జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. బట్ అక్కడికి వెళ్ళాక నా మనసు మారిపోతుంది అనుకోండి. నేను అన్నాను, ఇవి నాకు వర్తింపు చేయకండి, అనుకోండి. కొన్ని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పలానా హత్య జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అతనికి మనసు మారిపోతుంది, అతను గిల్టీగా ఫీల్ అవుతాడు బికాస్ అతనే హత్య చేసి ఉంటాడు. రైట్? సో అతను ఏం చేస్తాడంటే ఇంకా మనసు మార్చుకొని ఆ స్టేట్మెంట్ మారుస్తాడు, అయ్యా నేనే హత్య చేశాను అని చెప్తారనమాట. సో వన్స్ పర్సన్ నేను హత్య చేశానని. అప్పుడు ఆ పోలీస్కి ఇచ్చిన కన్ఫెషన్ చెల్లుతుందా? చెల్లదు. పోలీస్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేనే హత్య చేశానని ఆ వ్యక్తి ఒప్పుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారు కదా, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అతను కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇందాక కస్టడీలో లేరు, జస్ట్ స్టేషన్కి వెళ్ళాడు అంతే, ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. రైట్? అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సో రెండు చెల్లం. పైన కస్టడీలో ఉండడు, కింద సెక్షన్ 26లో కస్టడీలో ఉంటారు. కస్టడీలో ఉండినప్పుడు చేసిన కన్ఫెషన్ చెల్లదు, కానీ అది మ్యాజిస్ట్రేట్ ముందు చేస్తే పోలీస్ కస్టడీలో ఉండినా సరే అటువంటి కన్ఫెషన్ చెల్లుతుంది. ఆల్రెడీ ఇందులో ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు అంటే 26లోను ఇన్ ది సెక్షన్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ కి ఇది అసలు పనికే రాదండి, ఇది మీరు చదువుకోనే అక్కర్లేదు. బట్ స్టిల్ తెలుసుకోవడానికి ఏమిటంటే ఇదివరకు ప్రెసిడెన్షియల్ ఏరియాస్, ప్రొవిన్షియల్ ఏరియాస్ అని ఉంటే బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళు రూల్ చేసినా సరే ఏంటండి someone said something? సరే, ఇప్పుడు అటువంటి ఏరియాస్ ఉండినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రూలింగ్ అంతా వాళ్ళే చేయలేక కొన్ని లోకల్ రూలర్స్ వదిలేసేవారు. ఈ గ్రామ సర్పంచెస్ వీళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళకి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఇచ్చారనమాట. సో అటువంటి పర్సన్ ఎవరైనా సరే అంటే పంచాయత్ ఆ సర్పంచ్ ఎవరైతే ఉండినారో అటువంటి వాళ్ళు హెడ్ ఆఫ్ ద విలేజ్ అంటే
ఆబ్వియస్లీ ఆ సర్పంచ్ ఆపుతారు కదా. సో అటువంటి వాళ్ళకి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఇచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లోను వాళ్ళు కనుక కన్ఫెషన్ రికార్డ్ చేస్తే అటువంటి కన్ఫెషన్ మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చినట్టు అవ్వదు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ లో చెప్తారు. ఇది లీస్ట్ కన్సిడరేషన్ బికాస్ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి. అది సెయింట్ జార్జ్ అనే ఒక వాట్ యు కాల్ లెఫ్టినెంట్ జనరల్ రూల్ చేసినప్పుడు అతని పీరియడ్ లో పెట్టిన ప్రొవిజన్ ఇది. సో దీన్ని మీరు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయొచ్చు. రైట్. సో సెక్షన్ 26 క్లియర్ కదా అండి. పోలీస్ కస్టడీలో ఉన్న అక్యూజ్డ్ పోలీస్ కి కన్ఫెషన్ చేస్తే చెల్లదు. దాన్ని కోర్టులో ప్రూఫ్ కింద ఇవ్వడానికి లేదు ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి. కానీ అది మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తే అది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అన్నమాట. అప్పుడు దాన్ని ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు. దట్ ఈస్ సెక్షన్ 26. అని సెక్షన్ 27 చెబుతుంది how much of information received from accused may be proved. అక్యూజ్డ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఎంత పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ అవుతుంది చెయ్యవచ్చు అనేది సెక్షన్ 27 చెప్తుంది. 24, 25, 26 లో ఎప్పుడు చెల్లవో చెప్పారు. 26 లో ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. 27 లో ఒక ఎక్సెప్షన్ ఇస్తారనమాట. అంటే అక్యూజ్డ్ కనుక కన్ఫెస్ చేస్తే ఆ కన్ఫెషన్ లో ఎంత భాగం ఎప్పుడు రిలవెంట్ కింద తీసుకోవచ్చు, ఎప్పుడు యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు అనేది సెక్షన్ 27 చెప్తుంది. I'll read the section for you. Okay. Provided that అంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఎక్సెప్షన్ ఉంది అని. ప్రొవైడెడ్ దట్ when any fact is deposed to అంటే డిపోజ్డ్ అంటే ఏదైనా ఒక కన్ఫెషన్ ఇస్తే దాన్ని డిపోజ్ చేయడం అని అంటారు అనమాట. చెప్పడం అని అనరు, డిపోజ్ చేయడం అని అంటారు ఇంగ్లీష్ లో. ప్రొవైడెడ్ దట్ when any fact is deposed as discovered in consequence of information received from a person, ఆ పర్సన్ ఎవరు కదా అక్యూజ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తద్వారా ఏదైనా పోలీస్ డిస్కవర్ చేస్తే, రైట్, మీరు సెక్షన్ వినండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలీస్ ఏదైనా డిస్కవర్ చేస్తే ఫ్రమ్ ద అక్యూజ్డ్ పర్సన్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ సో మచ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో, రైట్. ఎంత మేరకు అయితే డిస్కవరీ జరుగుతుందో, రైట్, అటువంటిది మాత్రమే రిలవెంట్ అని చెప్తారు. whether it amounts to confession or not. అది కన్ఫెషనల్ స్టేట్మెంట్ కింద అక్యూజ్డ్ చెప్పినా లేదంటే నార్మల్ స్టేట్మెంట్ కింద చెప్పినా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే తన నేరం ఒప్పుకుంటూ చేసిన స్టేట్మెంట్ నుంచి ఏదైనా పోలీస్ ఏదైనా మెటీరియల్ ఎవిడెన్స్ రికవర్ చేసినా లేదంటే జస్ట్ క్యాజువల్గా ఇచ్చిన స్టేట్మెంట్ మూలంగా ఏదైనా రికవర్ చేసినా సరే అటువంటిది రికవరీ ఏదైతే రికవర్ అయిందో రికవరీకి సంబంధించిన ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఏమైతే ఉన్నిందో మొత్తం కన్ఫెషన్ లో ఆ ఒక్క పార్ట్ మేరకే వ్యాలిడ్, అదొక్కటే చెల్లుతుంది, ఆ ఒక్క ముక్క చెల్లుతుంది అని చెప్తాడు. I'll tell you what it is like. కన్ఫెషన్ చేశాడు, పోలీస్ కస్టడీలో ఉన్న అక్యూజ్డ్ ఎందుకు చేశాడో ఎలా చేశాడు కన్ఫెషన్ మనకు అనవసరం. బట్ పోలీస్ కి అయితే కన్ఫెస్ చేశాడు ఏమని, ఒక వ్యక్తిని అతనే చంపినట్టు, అతని బాడీని ఎక్కడ దాచాడో లేదంటే పీసెస్ కింద చేసి ఇంకెక్కడైనా పడేసినట్టు, ఏ ఏరియాస్ లో పడేసాడో, ఏ వెపన్ తో అతన్ని చంపాడో, అతన్ని నరికిన కత్తి ఏమైతే ఉన్నిందో ఆ కత్తి ఎక్కడ దాచాడో, ఇవన్నీ చెప్పాడు అనుకోండి. నేనే చంపాను, అతనికి నాకు సోన్స్ రైవలరీ ఉంది, అందుకనే నేను ఇన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి అతను పలానా ఏరియాలో దొరికితే నేను అతన్ని చంపేసి తెలియకుండా అతని బాడీని ఇట్లా చేశాను, ఈ వెపన్ ని నేను పలానా చోట దాచాను కత్తిని అని చెప్పారనుకో, అతన్ని చంపాను, అతనికి నాకు గొడవలు ఉన్నాయి, ఇవన్నీ ఏమీ చెల్లవు. సో పోలీస్ అతను చెప్పిన ఏరియాకి వెళ్ళి ఆ బాడీ పీసెస్ ఏమైతే ఉన్నాయో, ఆ డెడ్ బాడీ పీసెస్ కానీ ప్లస్ ఆ మర్డర్ తాలూకా వెపన్ ఏమైతే ఉన్నిందో అతను చెప్పిన ప్లేస్ నుంచి మాత్రమే దాన్ని కనుక బయటికి తీస్తే అతను చెప్పిన మొత్తం కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో ఈ ఒక్క ముక్క మాత్రమే చెల్లుతుంది. ఏ మెటీరియల్ ఎవిడెన్స్ అయితే దొరికిందో పోలీస్ కి ఆ ఒక్కదానికి సంబంధించిన స్టేట్మెంట్, అంటే డెడ్ బాడీ పలానా దగ్గర పెట్టాను, ఆఫెన్స్ తాలూకా వెపన్ పలానా దగ్గర దాచాను అన్న చెప్పిన మాట ఏమైతే ఉన్నిందో తద్వారా పోలీస్ అతని స్టేట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళి ఆ ఏరియాలో ఎతికితే అక్కడ కనుక పోలీస్కి దొరికితే అటువంటి స్టేట్మెంట్ ఆ చిన్న పాట ఏమైతే ఉన్నిందో మొత్తం కన్ఫెషన్ లోను అది ఒక్కటే చెల్లుతుంది, దో అది పోలీస్కి చేసినా సరే. బికాస్ అది ట్రస్ట్ వర్తి, అతను చెప్పడం మూలంగా అది అతనికి తప్ప ఆ ప్లేస్ ఇంకెవరికి తెలియకూడదు, అది పబ్లిక్ ప్లేస్ అయి ఉండకూడదు. అది ఇంకెవరైనా నోటీస్ చేసే ఇది ఇప్పుడు రోడ్ మీద చంపేశాడు అనుకోండి, రైట్, దానికి మళ్ళీ ఏదైనా పర్టికులర్ ఎవిడెన్స్ కావాలా, బాడీ రోడ్ మీదే పడింది, చంపిన వెపన్ కూడా అక్కడే పడి ఉన్నింది, ఇతను కన్ఫెషన్ చేశాడు అనుకోండి, అది చెల్లుతుందా ఇప్పుడు పోలీస్కి?
చెల్లుతుంది మేడం, పబ్లిక్ చెప్తారు కాబట్టి. చెల్లదు మేడం. పోలీస్ కి చేసిన కన్ఫెషన్ చెల్లుతుందా అని అడిగాను. అతను పబ్లిక్ ప్లేస్ లోనే చేశాడు. ఎవిడెన్స్ ఏముంది అనవసరం. మనం ఇక్కడ కన్ఫెషన్ కోసం మాట్లాడుకుంటున్నాం. పోలీస్ కి చెప్తాడు. మిగతా వాళ్ళు వచ్చి ఏం చెప్పారో అది వేరే సంగతి. ఆ ఎవిడెన్స్ అవన్నీ చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు వచ్చి చెప్పింది అది కోర్టులో చెప్తారు. పోలీస్ కి ఏం సంబంధం. బట్ పోలీస్ కి చేసిన కన్ఫెషన్ ఏవైతే ఉన్నిందో అది చెల్లుతుందా? లేదు మేడం. Absolutely చెల్లదు మేడం. అది చెల్లదు. Right. ఏరియా Yes. కదా. సో కానీ అది ఆ బాడీ కానీ ఆ వెపన్ కానీ ఎక్కడ దాచాడు ఈ వ్యక్తికి ఒక్కరికే తెలిసింది అనుకోనంటే ఆ హత్య చేసిన సో అక్యూజ్డ్ ఎవరైతే ఉండినారో ఆ దాచిన ప్లేస్ ఎక్కడైతే ఉన్నిందో అది ఓన్లీ ఆ అక్యూజ్డ్ పర్సన్ కి మాత్రమే తెలియాలి. ఇంకెవరు కనిపెట్టే ఛాన్సెస్ ఉండకూడదు. అండ్ దెన్ ఇతను చెప్పడం మూలంగానే పోలీస్ ఆ ప్లేస్ కి వెళ్ళి అది వెతికితే ఆ వెపన్ దొరికితే ఇతని కన్ఫెషన్ తర్వాత ఆ వెపన్ కానీ ఆ బాడీ కానీ దొరికితే అటువంటి పీస్ ఆఫ్ ఎవిడెన్స్ మాత్రమే రిలెవెంట్. ఇది అర్థమైందా అండి? సో హౌ మచ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ రిసీవ్ ఫ్రమ్ ద అక్యూజ్డ్ మస్ట్ బి ప్రూవ్డ్. అక్యూజ్డ్ పోలీస్ కి ఇచ్చిన మొత్తం స్టేట్మెంట్ లో ఎంత పార్ట్ ప్రూవ్ చేయొచ్చు అంటే ఏ మేరకు రికవరీ జరుగుతుందో ఒక మెటీరియల్ ఎవిడెన్స్ దొరుకుతుందో అంత మేరకు మాత్రమే కోర్టులో ప్రూవ్ చేయగలుగుతాం. కోర్టులో ఇప్పుడు పోలీస్ ఏం చెప్తారంటే ఇదిగోండి అక్యూజ్డ్ కన్ఫెస్ చేశారంటే అవన్నీ నాకు అనవసరం, నీకేమైనా రికవరీ దొరికిందా అతను చెప్పడం మూలంగానే అడుగుతుంది. ఎస్ అండి, ఈ అక్యూజ్డ్ చెప్పారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ బాడీ పలానా దగ్గర దాచని ఈ వెపన్ పలానా దగ్గర దాచా అని. అది చాలా సీక్రెట్ ప్లేస్ అండి, అది అతనికి తప్ప ఎవరికి తెలిసిన ప్లేస్ కాదు. మేము అతను చెప్పడం మూలంగానే వెళ్ళి ఆ ఏరియాలో వెతికితే మాకు అవి దొరికాయండి అని చెప్తే ఎస్ అప్పుడు కోర్టు ఆ పార్ట్ వరకే కన్ఫెషన్ కింద తీసుకుంటుంది. అటువంటి కన్ఫెషన్ ఏ మెటీరియల్ అయితే దొరికిందో ఆ మెటీరియల్ కి సంబంధించిన కన్ఫెషన్ ఏమైతే ఉందో ఆ పార్ట్ వరకే వ్యాలిడ్ అని చెప్పి సెక్షన్ 27 చెబుతుంది. క్లియరా అండి? ఎస్ మేడం. ఎస్ మేడం. అందరికీ ఎస్ మేడం. ఓకే. నౌ విల్ గో టు సెక్షన్ 28. 28 ఏం చెబుతుందంటే కన్ఫెషన్ మేడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఇంప్రెషన్ కాస్డ్ బై ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ ఇస్ రిలెవెంట్. ఇందాక సెక్షన్ 24 లో ఏం చెప్పింది? ఏ కన్ఫెషన్ అయితే ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ మూలంగా చేసి ఉంటారో అక్యూజ్డ్ అటువంటి కన్ఫెషన్ చెల్లదు అని చెప్పింది. కానీ ఎప్పుడైతే ఆ ఇండ్యూస్మెంట్ పోయిందో థ్రెట్ పోయిందో ప్రామిస్ పోయిందో అంటే ఇంకా వాటి ఇన్ఫ్లుయెన్సెస్ లో అక్యూజ్డ్ లేడనుకోండి, అప్పుడు కన్ఫెషన్ చేశారనుకోండి స్టిల్ అంటే ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ ఉండగా ఒక కన్ఫెషన్ చేసి అది ఎట్లానో చెల్లదు. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ ఒక పార్ట్ తో సీజ్ అయిపోతుందో మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్తారు అక్యూజ్ ని. అప్పుడు అక్యూజ్ ని అడుగుతారు, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నువ్వు నా కస్టడీలో ఉన్నావు, నువ్వు చాలా సేఫ్ గా ఉన్నావు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చెప్పు ఈ నేరం నువ్వే చేసావా అని అడుగుతారు. రైట్? సో అప్పుడు అక్యూజ్ కొంచెం ధైర్యం ఫీల్ అవుతాడు, పోలీస్ కస్టడీలో లేడు కదా, మ్యాజిస్ట్రేట్ ముందు ఉన్నారు కదా, అతనికి ఒక ధైర్యం వస్తుంది జడ్జి తన్ని కాపాడతారు అని. సో అప్పుడు ఏ ప్రలోభం లేకుండా ఏ భయం లేకుండా ఏ సీక్రెసీ ప్రామిస్ లేకుండా అప్పుడు కనుక అక్యూజ్డ్ కనుక మళ్ళీ కన్ఫెస్ చేస్తే అటువంటి కన్ఫెషన్ చెల్లుతుంది. క్లియరా అండి? క్లియర్ మేడం. అది Yes, సెక్షన్ ma'am. 28 చెప్తుంది అనమాట. I'll read the section for you. If such a confession as is referred to in section 24, section 24 లో ఏ కండిషన్స్ లో చెప్పిన కన్ఫెషన్ ఏమైతే ఉన్నిందో, if it is made after the impression caused by inducement, threat or promise has in the opinion of the court, ఇప్పుడు అతను ఆ ఇన్ఫ్లుయెన్స్ లో లేడు, ఆ ఇండ్యూస్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ లో లేడు, ఆ భయంలో లేడు, ఆ సీక్రెసీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ లో లేరు అని చెప్పి కోర్టు భావించినప్పుడు మాత్రమే ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద కోర్ట్, రైట్? అటువంటి సిచ్యుయేషన్ లో మాత్రమే మళ్ళీ నువ్వు కన్ఫెస్ చేస్తున్నావా, నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా అని కోర్టు వారు అడిగినప్పుడు ఎస్ అండి నేను చేశానండి అని ఏ ప్రలోభం భయము సీక్రెసీ లేకుండా కనుక అతను కన్ఫెషన్ చేస్తే అటువంటి కన్ఫెషన్ ఈజ్ రిలెవెంట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బిన్ ఫుల్లీ రిమూవ్డ్. రైట్? ఈ మూడు ఎప్పుడైతే ఆ మూడు కానీ మూడిట్లో ఏవైనా కానీ అవి ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తారో వాటి ఇన్ఫ్లుయెన్స్ లో ఎప్పుడైతే అక్యూజ్డ్ ఉండరో ఆ తర్వాత చేసిన కన్ఫెషన్ ఏమైతే ఉంటుందో అటువంటి కన్ఫెషన్ రిలెవెంట్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అన్నమాట. రైట్? దిస్ ఈజ్ 28. 29 చెబుతుంది కన్ఫెషన్ అదర్వైజ్ రిలెవెంట్ నాట్ టు బికమ్ ఇర్రెలెవెంట్ బికాస్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ ఎక్సెట్రా. మనం పైన చెప్పుకున్నాం కదా ఇండ్యూస్మెంట్ విత్ ప్రామిస్ అని, అందులో ఇక్కడ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ గురించి
చెప్తారనమాట. ఏ కన్ఫెషన్ అయితే ఆహ్, ఈ చెప్పిన పరిస్థితుల్లో కాకుండా ఇతరత్రా ఏ పరిస్థితుల్లో అయినా చేసుంటే అటువంటి కన్ఫెషన్ జనరల్‌గా చెల్లుతది. కానీ ఈ రీజన్ చూపించి చెల్లదు అని కనుక అక్యూజ్డ్ చెప్తే అట్లా కాదు, కన్ఫెషన్ చెల్లనే చెల్లుతుంది అంటారు. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఒక అక్యూజ్డ్‌ని మోసం చేసి, రైట్, మోసపూరితంగా అతని నుంచి కన్ఫెషన్ రాబెట్టిన అంటే ఏంటి, ఇప్పుడు పోలీస్ చాలా చాలా ట్రిక్స్ అడాప్ట్ చేస్తారు కదా! అతని నుంచి నేరం రాబట్టడానికి ఎంత కొట్టినా చెప్పే టైప్ కాదు అనుకోండి. లేకపోతే కొట్టడానికి స్కోప్ లేదు. పోలీస్ కస్టడీకి ఇస్తున్నప్పుడు కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అతన్ని హ్యూమిలియేట్ చేయకూడదని సిన్సియర్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు కూడా పోలీస్ కొట్టడానికి లేనప్పుడు, అతనే నేరం చేశాడని పోలీస్‌కి అనుమానం ఉండినప్పుడు చాలా వేస్ ట్రై చేస్తారు అతని నుంచి ఆ కన్ఫెషన్ రాబట్టడానికి. ప్లీజ్ ఎవరో మ్యూట్ చేసుకోరా? నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తోంది. అందరూ మైక్స్ మ్యూట్ చేసుకోండి. థాంక్ యూ. రైట్. సో, ఇక్కడ పోలీస్ అటువంటి ఏమైనా అడాప్ట్ చేసి అంటే ఇటువంటి అంటే చీటింగ్ కని అతనేం చేస్తాడంటే పక్క అక్యూజ్డ్ వచ్చి నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఎట్లా చీట్ చేయొచ్చు అని. ఆహ్, మ వేరే అక్యూజ్డ్‌నో వేరే ఏ పర్సన్‌నో పంపించి అతన్ని బాగా రెచ్చగొడతారనమాట. నువ్వే చేసావు. నువ్వు చేసినట్టు ఏం కనిపియట్లేదే. నువ్వు చూస్తే అసలు దేనికి పనికొచ్చేవాడిలాగా లేవే. నువ్వు హత్య చేసావంటే ఎవరైనా నమ్ముతారా? ఇట్లా అంటే అట్లా ఇన్‌స్టిగేట్ చేస్తున్నట్టు మాట్లాడితే అయితే నాలా కొంచెం కోపిస్తాడనుకోండి. వాడికి వెంటనే కొంచెం నో ఇదయ్యి కన్ఫెషన్ చేశాడనుకో, ఆ కన్ఫెషన్ వెనకాల టేప్ రికార్డర్ పెట్టో, లేతే మైక్రోఫోన్ పెట్టో రికార్డ్ చేశాడనుకోండి, అటువంటి కన్ఫెషన్ చెల్లుతుంది. చీటింగ్ మెథడ్స్ అడాప్ట్ చేసి కన్ఫెషన్ రాబట్టినా సరే, రైట్, అటువంటి కన్ఫెషన్ చెల్లదు అని అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. విచ్ ఈస్ అదర్‌వైజ్ రిలవెంట్. ఇర్రెలవెంట్ అది. ఎందుకంటే నన్ను మోసం చేసి నన్ను చెప్పించారు కాబట్టి ఆ కన్ఫెషన్ చెల్లదు అని చెప్పి అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. అటువంటి కన్ఫెషన్ చెల్లుతుందని. సిమిలర్‌లీ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ వేరే వాళ్ళని పంపించి వాళ్ళ రిలేటివ్స్‌నో ఇంకా బాగా క్లోజ్‌గా ఉండిన ఫ్రెండ్‌నో పంపించి అతనితో చెప్పించడానికి ట్రై చేస్తారు. నేను ఒట్టేస్తున్నానురా ఎవరికీ చెప్పను. అట్‌లీస్ట్ నాకైనా నిజం చెప్పు. ప్రపంచంలో ఒకరికైనా తెలియాలి కదా! ఇది ఎవరికి జరిగిందో. చెప్పు. మనిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా! నేనెవరికీ చెప్పనని ఒట్టేస్తున్నాను కదా! చెప్పు అంటే అతని మాటలు నమ్మి ఎవరికీ చెప్పడు కావాలని అతను కన్ఫెస్ చేశాడనుకో. రేపొద్దున అతను వెళ్లి కోర్ట్‌లో చెప్పాడనుకో. అయితే ఇతను అనడానికి లేదు. నాకు ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ ఉంది. నాకు చెప్పనని ఒట్టేసి నా చేత చెప్పించారు. ఇప్పుడొచ్చి కోర్ట్‌లో ఇస్తున్నాడు. ఆ కన్ఫెషన్ చెల్లదని అక్యూజ్డ్ అనడానికి లేదు. విచ్ ఈస్ అదర్‌వైజ్ రిలవెంట్, నాట్ ఇర్రెలవెంట్ అంటే ఇది ఇర్రెలవెంట్ అని చెప్పి అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. అటువంటి కన్ఫెషన్ కూడా చెల్లుతుంది. ఇదే చెప్తది సెక్షన్ 29. I'll read the section for you. ఇఫ్ సచ్ ఏ కన్ఫెషన్ ఈస్ అదర్‌వైజ్ రిలవెంట్, అది జనరల్‌గా అటువంటి కన్ఫెషన్ నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అంటే ఇతన్ని ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ లేకుండా, చీటింగ్ లేకుండా అతనంతట అతనే కన్ఫెస్ చేస్తే ఏ ప్రోద్బలం ఇటువంటివి లేకుండా స్వయాన సహజ సిద్ధంగా కనుక అతను ఓన్ ఇంటెన్షన్‌తో అతను కన్ఫెస్ చేస్తే అటువంటి కన్ఫెషన్ ఎలా అయితే చెల్లుతదో అలానే అట్లనే చెల్లుతది ఈ కన్ఫెషన్ కూడా. ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ కింద గాని, లేదంటే ఏదైనా చీటింగ్ మెథడ్స్ అడాప్ట్ చేసి గాని, అతన్ని తాగించి గాని, రైట్, అతనికి తాగుడు అలవాటు ఉందనుకోండి. ఫుల్‌గా ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అతనికిచ్చి, ఆ మత్తులో అతను చెప్పేటట్టు చేస్తే, అతను చెప్పిన దాన్ని రికార్డ్ చేశాడనుకోండి పోలీస్. ఇప్పుడు ఇతను తర్వాత డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. నేను ఇంటాక్సికేటింగ్ స్టేట్‌లోనే కన్ఫెస్ చేశాను. అటువంటి కన్ఫెషన్ చెల్లదు అని అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. పోలీసు వారు నాతో ఇలా తాగించి నా చేత ఈ నిజం బయటికి రాబట్టించారండి అని చెప్తే అటువంటి డిఫెన్స్ కూడా కోర్ట్ తీసుకోదనమాట. నువ్వు కన్ఫెస్ చేసావు కదా! నువ్వు తాగకుండా ఉండి నిజం చెప్పుంటే అది ఎంత వాలిడో నీ చేత తాగించి చెప్పించినా కూడా అంతే వాలిడ్ అని చెప్పి చెబుతదనమాట. అలాంటివి ఇక్కడ 4 సర్కమ్‌స్టాన్సెస్ ఇస్తది. వెన్ ఆహ్, మేడం వన్ డౌట్ మేడం. చెప్పండి. మేడం కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ అసలు అవ్వదన్నారు కదా! మళ్ళా కన్ఫెషన్ ఇక్కడ ఓకే అవుతదంటున్నారు. ఆహ్, ఎప్పుడవుతది అనేది కూడా చెప్పారు కదా! ఇక్కడ అందుకే. ఇది పోలీస్ ముందని చెప్పారా? నేను మీరు చెప్తున్నాను. నేను జస్ట్ పోలీస్ వాళ్ళు అట్లా చెప్పిస్తే ఏమిటి అని చెప్తున్నా. అది తాగించి ఇంకెవరైనా చెప్పొచ్చు. పోలీస్ ఉండరు. ఎందుకంటే పోలీస్‌కిచ్చిన కన్ఫెషన్ చెల్లదు కాబట్టి నేను అందుకే చెప్పాను. ఫ్రెండ్‌ని పిలిపిచ్చో, లేకపోతే పక్కనున్న కో అక్యూజ్డ్‌ని పిలిపించో, ఇట్లా ఎవరినైనా పిలిపించో మోసపూరితంగా రికార్డ్ చేస్తే. రైట్?
అటువంటి కన్ఫెషన్ చెల్లదు అని చెప్తున్నారనమాట. ఓకే ఇఫ్ సచ్ ఎ కండిషన్ ఈస్ అదర్వైజ్ రెలెవెంట్ ఇట్ డజంట్ బికమ్ ఇర్రెలెవెంట్. సో ఇక్కడ కన్సిడరబుల్ పార్ట్ ఏమిటంటే జనరల్ గా అతను నార్మల్ కండిషన్స్ లో అతను కన్ఫెషన్ చేస్తే ఎంత రిలవెంటో ఇటువంటి టాక్టిక్స్ యూజ్ చేసి ఈ సిచ్యువేషన్ లో తాగించి చెప్పించిన ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ చెప్పించిన అటువంటివి ఏవైనా సరే అది ఆ మోడ్స్ ఉపయోగించి చెప్పించిన అంటే తప్పుడు మోడ్స్ లో చెప్పించినా సరే ఆ కన్ఫెషన్ రిలవెంటే అని చెప్తారు. ఈ సెక్షన్ ఒక 2-3 సార్లు చదివితే లాంగ్వేజ్ బట్టి మీకు కన్సెప్ట్ అర్థమవుతుంది. ఇఫ్ సచ్ ఏ కన్ఫెషన్ ఇస్ అదర్వైజ్ రిలవెంట్, జనరల్ గా ఇలాంటివి ఈ డిసెప్షన్ కానీ ఈ డ్రింక్ చేయించి చెప్పించడం కానీ ఇటువంటివి ఏం లేకుండా జనరల్ గా అతను నార్మల్ పొజిషన్ లో ఉండగా అతనంతట అతనే కన్ఫెస్ చేస్తే ఎంత రిలవెంటో అట్లనే ఇఫ్ సచ్ ఏ కన్ఫెషన్ ఇస్ అదర్వైజ్ రిలవెంట్ అంటే నార్మల్ గా అయితే రిలవెంట్ అని, ఇట్ డస్ నాట్ బికమ్ ఇర్రిలవెంట్, అది ఇర్రిలవెంట్ అయిపోదు మియర్లీ బికాస్ మియర్లీ అంటే జస్ట్ బికాస్ ఇట్ ఇస్ మేడ్ అండర్ ఏ ప్రామిస్ ఆఫ్ సీక్రెసీ. ఒట్టేయించుకొని చెప్తే నేను ఇంకెవరికి చెప్పను అని ఒట్టేసి కనుక అతన్ని నమ్మించి కనుక చెప్పిస్తే అప్పుడు, ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసెప్షన్ ప్రాక్టీస్. డిసెప్షన్ అంటే మోసం, ఆ మోసం చేయడం మూలంగానే అతను కన్ఫెషన్ చేస్తాడు, లేకపోతే నార్మల్ గా కన్ఫెస్ చేయడు అనమాట. బట్ స్టిల్ అది చెల్లదు అని చెప్పి డిఫెన్స్ తీసుకోవడానికి లేదు, అది చెల్లుతుంది. నార్మల్ గా ఆ డిసెప్షన్ లేకుండా కనుక అతను స్వయాన యాక్సెప్ట్ చేస్తే ఎంత చెల్లుతుందో ఈ డిసెప్షన్ ఉపయోగించి తద్వారా కనుక కన్ఫెషన్ చేయిస్తున్నా అది కూడా అంతే చెల్లుతుంది అని చెప్తారు. ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిసెప్షన్ ప్రాక్టీస్డ్ ఆన్ ద అక్యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆబ్టైనింగ్. ఆ డిసెప్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే కన్ఫెషన్ ఆబ్టైన్ చేయడానికి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఇట్. ఆర్ వెన్ హీ వాజ్ డ్రంక్, అది అతనే తాగాడా ఇంకెవరైనా తాగించని కానీ ఇంకెవరు ఒప్పుకోరు కదండి, అతను తాగి ఉండగా కన్ఫెస్ చేశాడని చెప్తారనమాట. సో వెన్ హీ వాజ్ డ్రంక్, అది బలవంతంగా తాగించినా సరే లేదా అతనే ఇంటాక్సికేట్ అయ్యి ఏదైనా నేరం చేశాడని అతనికి చెప్పారనుకో పక్క ఉండిన వాళ్ళకి, సో అటువంటి కన్ఫెషన్ కూడా చెల్లుతుంది. నేను డ్రింక్ చేసి నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియని సందర్భంలో నేను అటువంటి కన్ఫెషన్ చేశాను, అది చెల్లదు అని చెప్పి అక్యూజ్డ్ డిఫెన్స్ తీసుకోవడానికి లేదు, అది చెల్లుతుంది అనమాట. రైట్? When he was drunk, or because it was made in answer to questions which he need not have answered but have answered. అతను యాక్చువల్ గా కొన్ని ప్రశ్నలు అతను ఎవరైనా అడిగితే కోర్టులోను, ఇది కూడా ఎవిడెన్స్ లోనే వస్తుంది, కోర్టు కొన్ని సందర్భాల్లో అక్యూజ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. రైట్? రైట్ కోర్టుకు ఉంటుంది, అక్యూజ్ ని ప్రశ్నించే రైట్ కోర్టుకు ఉంటుంది ఎప్పుడైనా సరే, ఏ స్టేజ్ ఆఫ్ ట్రయల్ లో అయినా సరే. రైట్? అట్లా అడిగినప్పుడు అక్యూజ్డ్ కి ఒక డిఫెన్సివ్ ఇది ఇస్తుంది కాన్స్టిట్యూషన్, నిన్ను ఇన్క్రిమినేట్ చేసే అంటే నిన్ను పనిష్మెంట్ కి లయబుల్ చేసే ఏ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నిన్ను అలా ఎవరు ఇవ్వమని కంపెల్ చేయడానికి లేదు అనేది ఆర్టికల్ 22లో ఉంటుంది అనమాట. రైట్? సో అది ప్రతి మనిషికి ఉండిన కాన్స్టిట్యూషనల్ హక్కు. అంటే అతను ఏమైనా తప్పు చేసినా సరే నువ్వు తప్పు ఒప్పుకో అతని బలవంతం పెట్టడానికి లేదు అనమాట. రైట్? సో అటువంటి సిచ్యుయేషన్ లో కూడా కోర్ట్ క్యాషువల్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ అక్యూజ్ తనంతట తానే దానికి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు, ఆన్సర్స్ లో తెలిసిచ్చినా తెలియకిచ్చినా సరే అటువంటి ఆన్సర్ లో ఏదైనా కన్ఫెషనల్ థింగ్ అతను తప్పు చేసినట్టు అతన్ని ఒక నేరానికి లైబుల్ చేసే స్టేట్మెంట్ ఏమైనా అతనంతట అతనే చేసి ఉంటే కోర్టు క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పుడు కూడా అటువంటిది, సార్ ఇది నేను దానికి సంబంధించి చెప్పాను కేసుకి సంబంధించి కాదు అని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నిన్న. ఒక రూమ్ లో ఒక మర్డర్ జరుగుతుంది, కానీ ఆ ఇంటికి ఒక అతను దొంగతనం చేయడానికి వెళ్తాడు. సో అతను దొంగతనం చేసే తరుణంలో ఒక వ్యక్తి నిద్రపోతుండగా తలుపులు చప్పుడు అవుతాయి. అంటే ఎవరో వస్తున్నారంటే భయపడతాడు కదా దొంగ, దాక్కుంటాడు జనరల్ గా బీరువా వెనకాల ఇంకెక్కడ దాక్కుంటాడు. 2 వ్యక్తులు వచ్చి చంపి వెళ్ళిపోతారు. ఆ 2 దొరకరు, పోలీస్కి దొంగ దొరుకుతాడు. ఈ దొంగ మీద అతన్ని చంపిన అతను ప్రెసెంట్ గా ఆ రూమ్ లో దొరుకుతాడు కాబట్టి ఇమాజిన్ చేసుకుందాం దిస్ ఇస్ ద సినారియో అని. ఆ దొంగ మీద మర్డర్ కేసు పెడతారు, మర్డర్ ట్రయల్ జరుగుతుంటది. ఇప్పుడు దొంగని క్వశ్చన్స్ అడిగినప్పుడు కోర్టు నువ్వు ఎందుకున్నావు అక్కడ అని అడుగుతున్నప్పుడు నేను ఈ మర్డర్ చేయలేదండి అని చెప్తాడు. మరి నువ్వు అక్కడ ఎందుకు దొరికావు పోలీస్కి అని చెప్తున్నప్పుడు అతను ఏం చెప్తా అంటే నేను దొంగతనానికి వెళ్ళానండి అని. సో ఇతను ఏం నిజం ఒప్పుకున్నాడు, ఏం ఆన్సర్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ కి, నువ్వు అక్కడ ఎందుకున్నావు అన్న క్వశ్చన్ కి ఏం ఆన్సర్ ఇచ్చాడు, నేను దొంగతనం చేయడానికి వెళ్ళానండి. దొంగతనం నేరమా కాదా?
నేరమే. నేరం. సో నేరమే. అతనేం అంటగా అతను ఒప్పుకున్నాడు కదా! నేను దొంగతనం చేయడానికే వెళ్ళాను. నేరం ఒప్పుకున్నాడు. ఇట్ ఈస్ ఎ కన్ఫెషన్ లైక్ దట్ టూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కోర్ట్. సో ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే, "అరే! ఇది మర్డర్ కేస్ అండి. నా మీద దొంగతనం నేరం మీరు ఆరోపించడానికి లేదు" అని అనడానికి లేదు. రైట్? రేపొద్దున ఎప్పుడైనా దొంగతనం కేసు అతని మీద పెట్టారనుకో, సరే మర్డర్ చేయలేదు పో, కానీ దొంగతనం చేశావు కానీ దొంగతనం కేసు పెట్టారనుకో, అప్పుడు అక్కడ అతను డెనీ చేయడానికి లేదు. ఈ కన్ఫెషన్ నేను చేయలేదండి. ఇది నాకు అగైనెస్ట్‌గా చెల్లదు. అది మర్డర్ కేస్ కదా అని అనడానికి లేదు అన్నమాట. సచ్ కన్ఫెషన్ ఈస్ ఆల్సో రిలవెంట్. అతను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఆన్సర్ చేశాడనుకో, అంటే ఇక్కడ ఎందుకు ఆన్సర్ చేశాడు అతను? ఇప్పుడు మర్డర్ నువ్వే చేశావని చెప్తున్నారు. ఇప్పుడు అది ఒప్పుకుంటే కన్నా ఇది బెటర్ కదా! దొంగతనం చేశాను ఒప్పుకుంటే కొంచెం ఇది 3 ఇయర్సే. అది లైఫ్ పడొచ్చు, 10 ఇయర్స్ పడొచ్చు, డెత్ పెనాల్టీ పడొచ్చు. సో దానికన్నా ఈ 3 ఏళ్లకు లోపు పడే పనిష్మెంట్ బెటర్ కదా! అందుకని అతను ఒప్పుకుంటాడన్నమాట. సో జడ్జ్ అడిగిన కోర్ట్ అడిగిన క్వెషన్స్‌కి ఇతను కనుక ఇంక్రిమినేటింగ్ ఆన్సర్స్ అతన్ని లయబుల్ చేసే ఆన్సర్ కనుక ఇస్తే అటువంటి కన్విక్షన్ కూడా చెల్లుతుంది. క్లియరా? 29 yes Clear, ma'am. Yes. ఓకే సార్. ఇప్పుడు సెక్షన్ 30 తీసుకుందాం. 30లో ఏం చెప్తారంటే, కన్సిడరేషన్ ఆఫ్ ప్రూవ్డ్ కన్ఫెషన్ అఫెక్టింగ్ పర్సన్ మేకింగ్ ఇట్ అండ్ అదర్స్ జాయింట్లీ అండర్ ట్రయల్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఏమైనా అర్థమైందా? కన్సిడరేషన్ ఆఫ్ ప్రూవ్డ్ కన్ఫెషన్ అఫెక్టింగ్ పర్సన్ మేకింగ్ ఇట్ అండ్ అదర్స్. అతను మేకింగ్ ఇట్ అంటే కన్ఫెషన్ ఎవరైతే చేశారో ఇట్ అనేది ఆ వ్యక్తికి వర్తిస్తుంది. ఎవరైతే కన్ఫెషన్ చేశారో ఆ వ్యక్తి అని. కన్సిడరేషన్ ఆఫ్ ప్రూవ్డ్ కన్ఫెషన్ అఫెక్టింగ్ పర్సన్ మేకింగ్ ఇట్ అండ్ ఇట్ అనేది కన్ఫెషన్ కి సంబంధిస్తుంది. ఏ పర్సన్ అయితే కన్ఫెషన్ చేశాడో ఆ కన్ఫెషన్ కి సంబంధించి. అండ్ అదర్స్ అతనితో పాటు ఇంకా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళు జాయింట్ ట్రయల్ ఫేస్ చేస్తుంటే ఫర్ ద సేమ్ అఫెన్స్, ఒకే అఫెన్స్ కి కనుక ఇద్దరు లేక ఎక్కువ మంది అక్యూజ్డ్ జాయింట్ గా వారి మీద ట్రయల్ జరుగుతుంటే, దొంగతనం చేశారని ఒక నలుగురిని తీసుకొచ్చి అభియోగం మోపి వారి మీద దొంగతనం ట్రయల్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు దొంగతనానికి సంబంధించిన ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అందులో? ఎంతమంది ఇద్దరు మేడం. అక్యూజ్డ్ ఉన్నారని చెప్పాను? నలుగురు అక్యూజ్డ్ ఉన్నారని చెప్పానండి. ఆ నలుగురి మీద ఒకే టైంలో ఒకే అఫెన్స్ కి సంబంధించి ఒకటే ట్రయల్ జరుగుతుంది. అంటే నలుగురి మీద ఒక ట్రయల్ జరుగుతుంది. ఏ మీద ఒక ట్రయల్, బి మీద ఒక ట్రయల్, సి మీద ఒక ట్రయల్, డి మీద ఒక ట్రయల్. సెపరేట్ గా జరగట్లేదు. ఇట్ ఈస్ అ జాయింట్ ట్రయల్ ఆన్ ఆల్ ద అక్యూజ్డ్ పర్సన్స్ ఆన్ ద సేమ్ చార్జ్. దొంగతనం అనే చార్జ్ కిందనే ఒకే ట్రయల్ లోను ఈ నలుగురు ముద్దాయిల్ని విచారిస్తుంది కోర్ట్. సో వీళ్ళు అప్పుడు ఏమవుతారు అంటే, ఎందుకు అంత పర్టికులర్ గా చెప్పాలంటే, వాళ్ళు కో అక్యూజ్డ్ అవుతారు. తోటి నేరగాళ్ళు. దానికి ఎగ్జాక్ట్ పదం ఏంటో నాకు తెలీదు. కో అక్యూజ్డ్ అన్నమాట. అంటే అతనితో పాటు నేరం చేసిన మరొక అదే నేను చెప్పాను కదా, తోటి నేరగాళ్ళు అన్నట్టు అనమాట. రైట్? నేర సో సమూహం ఇప్పుడు ఏమిటండి? నేర సమూహం నేరం చేసిన గుంపు అమ్మో! ఇలాంటి వర్డ్స్ లేవండి. సో ఇదే కరెక్ట్ లేండి. తోటి అనరు, సహనేరగాళ్ళు. యెస్, కరెక్ట్. సో ఇక్కడ ఎందుకు దాని గురించి చెప్తారంటే, ఇటువంటి సహనేరగాళ్ళు ఉండినప్పుడు, అంటే కో అక్యూజ్డ్ ఒకరికన్నా ఎక్కువ ఉండినప్పుడు, అందులో ఒకరు కన్ఫెషన్ చేశారనుకోండి, అవునండి నేను నేరం చేశానండి, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారండి, నేను బి, సి, డి కలిపి ఎప్పటినుంచో ఒక ఇల్లుని దోచుకోవాలని ట్రై చేస్తున్నామండి, మా స్కెచ్ ఇదండి, పలానా రోజు ఫిక్స్ చేసుకున్నామండి, ఈ వెపన్స్ అన్ని తీసుకొని వెళ్ళామండి, అడ్డొచ్చిన వాళ్ళని కొట్టామండి, ఈ వస్తువులు దోచుకొని మేము పారిపోయామండి. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ ఏమని చెప్పాడు? అతను నేరం చేశాడని చెప్తూ అతనితో పాటు ఎవరైతే ఉండినారో వాళ్ళందరి గురించి చెప్పారు. మేమందరం కలిపి నేరం చేశామండి అని చెప్పారు. సో అక్యూజ్డ్ చేసిన స్టేట్మెంట్ అతని వరకు, ఆ కన్ఫెషన్ ఏమైతే ఉన్నిందో అతనికే చెల్లుతుందా, తోటి వాళ్ళందరికీ కూడా చెల్లుతుందా అది అందరికీ అనేది తోటి ఇక్కడ వారందరికీ క్వశ్చన్. చెల్లుతుంది. ఎట్లా? హౌ? ఏబిసిడి అందరం చేసినాం అన్నాడు కదా వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు కన్ఫెషన్ చేయలేదు కదా, ఇతను ఒక్కడే కదా వాళ్ళతో పాటు చేశాడు. ఉన్నారు. కన్ఫెషన్ అంటే అతను నేరం చేశానని ఒప్పుకోవడం, ఇంకోళ్ళు ఎవరు నేరం చేశానని చెప్తే అది స్టేట్మెంట్ అవుతుంది, కన్ఫెషన్ అవ్వదు. ఇతని కన్ఫెషన్ దేనికోసం చేశాడు? నేను చేశానని చెబుతూ అతనితో పాటు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పారు. సో ఇటువంటి కన్ఫెషన్ అటువంటి వాళ్ళని కూడా పనిష్ చేయడానికి పనికొస్తుంది. వాళ్ళకి అది కన్ఫెషన్ అవ్వదు, కానీ వాళ్ళని పనిష్ చేయడానికి ఇది ఎవిడెన్స్ కింద పనికొస్తుందా అంటే ఎస్,
అబ్సల్యూట్లీ పనికొస్తుంది అని చెప్పి చెబుతున్నారు. కానీ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. అది జాయింట్ ట్రయల్ అయ్యుండాలి. వాళ్ళ నలుగురికి సంబంధించి అంటే ఎంతమంది అక్యూజ్డ్ ఉంటే అంతమంది. వాళ్ళందరికీ సంబంధించి ఒకే ట్రయల్ జరుగుతూ ఉండాలి. అండ్ ఒకే అఫెన్స్‌కి అంటే సిమిలర్ అఫెన్స్ వాళ్ళు ఏ అఫెన్సెస్ అయితే చేశారో వాళ్ళందరి మీద అదే నేరారోపణ చార్జ్ అయ్యుండాలి. ఈ 2 సర్కమ్‌స్టాన్సెస్ ఉంటే అందులో అటువంటి ట్రయల్‌లోను ఎవరైనా ఒక అక్యూజ్డ్ తనే నేరం చేశానని ఒప్పుకుంటూ తనతో పాటు ఇంకా ఎవరెవరు చేశారో వాళ్ళ పేర్లు కనుక చెప్తే వాళ్ళకి అగైనెస్ట్‌గా ఈ కన్ఫెషన్‌ని ఎవిడెన్స్ కింద యూజ్ చేయవచ్చు. ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్షన్ 30. క్లియరా? ఎస్ Yeah, I'll Yes, read ma'am. it for you. Yes, ma'am. Okay, when more Yes. persons than one ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండాలి ట్రయల్లో. When more persons than one are being tried jointly, it should be a joint trial for the same offense. ఒకే offense కి సంబంధించి ఉండాలి. And అప్పుడు a confession made by one of the persons affecting himself, అతన్ని ఎఫెక్ట్ చేసే అంటే అతన్ని penal గా లయబుల్ చేసే విధంగా కాకుండా it is making liable some other persons also, and some other of such persons is proved. ఇతను చేసిన కన్ఫెషన్ ప్రూవ్ అయితే కన్ఫెషన్ చేయడం మూలంగా ఇమీడియట్ గా తీసుకోరు. ఇన్ కేస్ ఆ కన్ఫెషన్ కనుక ఇతనికి అగైనెస్ట్ గా ప్రూవ్ అయితే అంటే ఇతను చేసిన కన్ఫెషన్ మూలంగా ఎస్ ఇతనే దొంగతనం చేశాడు, ఆ ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లో దొరుకుతాయి. అండ్ దెన్ ఇతను యూజ్ చేసిన వెపన్స్ దొరుకుతాయి. అతను ఎవరినో కొట్టారన్నారు కదా, గాయపరిచాడని, ఎస్ అతనికి దానికి సంబంధించిన కూడా ఎవిడెన్స్ దొరుకుతుంది. అల్టిమేట్లీ స్టోలెన్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో అతను ఎవరికి ఇచ్చాడో ఎక్కడ దాచాడో అది కూడా చెప్తే అవి కూడా దొరుకుతాయి. దొరికినప్పుడు ఇతను చేసిన కన్ఫెషన్ ప్రూవ్ అయినట్ట కాదా అతనికి అగైనెస్ట్ గా? Prove అయినట్టు మేడం. ఎస్ Prove ప్రూవ్ అయ్యారు. అయినట్టే. సో ఇతను చేసిన It's కన్ఫెషన్ ఇతనికి అగైనెస్ట్ గా ప్రూవ్ అయితే అందులో మరో కో అక్యూజ్డ్ కోసం గురించి కూడా ప్రస్తావన వస్తే ఇటువంటి కన్ఫెషన్ లో చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏమైతే ఉందో దాన్ని ఎవిడెన్స్ కింద మిగతా అక్యూజ్డ్ కి అగైనెస్ట్ గా కోర్టు వాడవచ్చు అని చెప్పి చెబుతారు. రైట్? Yes, ma'am. ఎస్ అది అంతే చెప్తుంది సెక్షన్ 30 అన్నమాట. అండ్ a confession made by one of such persons affecting himself and some other of such persons అంటే co-accused అని. co-accused అనే పదం ఇక్కడ రాయరు బికాస్ దే స్టిల్ ఫేసింగ్ అక్యూజేషన్, రైట్? కానీ co-accused అని మాత్రం రాయరు అనమాట ఆ పదం ఇక్కడ. some person affecting that person himself and some other of such persons is proved. In case a confession prove అయితే the court may take into consideration such confession. అటువంటి కన్ఫెషన్ ని కోర్టు ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు ఎవిడెన్స్ కింద అని. కన్సిడరేషన్ ఆఫ్ సచ్ ఎవిడెన్స్ యాజ్ అగైనెస్ట్ సచ్ అదర్ పర్సన్, ఇంకా ఏ పర్సన్స్ గురించి అయితే ఆ కన్ఫెషన్ లో చెప్పారో వాళ్ళకి అగైనెస్ట్ గా ఈ కన్ఫెషన్ ని ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ అగైనెస్ట్ ద పర్సన్ హూ ఇస్ మేకింగ్ సచ్ కన్ఫెషన్. ఆ కన్ఫెషన్ చేస్తున్న వ్యక్తికి అగైనెస్ట్ గా తీసుకుంటారు. ఆ కన్ఫెషన్ ప్రూవ్ అయితే అందులో ఇంకా ఎవరెవరి గురించి అయితే మెన్షన్ చేశారో వాళ్ళందరికి అగైనెస్ట్ గా కూడా ఈ కన్ఫెషన్ ని ఒక ఎవిడెన్స్ కింద కోర్టు తీసుకోవచ్చు అని చెప్పి చెబుతుంది. ఇల్లస్ట్రేషన్స్ ఏమి ఇస్తారంటే ఏ అండ్ బి ఆర్ జాయింట్లీ ట్రైడ్, అంటే ఇది జాయింట్ ట్రయల్, వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ట్రయలే జరుగుతుంది. ఏ అండ్ బి ఆర్ జాయింట్లీ ట్రైడ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ సిని చంపారని నేరారోపణ మీద ఏ అండ్ బి మీద ఒకే ఛార్జ్ మీద ఒకే ట్రయల్ జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రూవ్ దట్ A said B and I murdered C. నేను బి వెళ్ళి మర్డర్ చేశాము సిని అని చెప్పి ఒక కన్ఫెషన్ ఇచ్చారు. ద కోర్ట్ మే కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కన్ఫెషన్ యాజ్ అగైనెస్ట్ బి. తో ఏని ఎలానో పనిష్ చేస్తారు, అతను ఒప్పుకున్నాడు కాబట్టి అతను ఒప్పుకున్నట్టు ఇంకా సపోర్టివ్ మెటీరియల్ అది ఏమైనా దొరికితే అతనికి అగైనెస్ట్ గా అతను చేసిన కన్ఫెషన్ ప్రూవ్ అయితే అతన్ని ఎలానో పనిష్ చేస్తారు, అతనికి అగైనెస్ట్ గా కన్ఫెషన్ ఎలానో పనికొస్తుంది. ప్లస్ అది అతనికి అగైనెస్ట్ గా కన్ఫెషన్ కింద పనికొస్తుంది, మిగతా వాళ్ళకి అగైనెస్ట్ గా ఎవిడెన్స్ కింద పనికొస్తుంది. దిస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్, రైట్? అండ్ దెన్ బి ఇల్లస్ట్రేషన్ లో చెప్తారు ఏ ఈజ్ ఆన్ హిస్ ట్రయల్ ఫర్ మర్డర్ ఆఫ్ సి. ఏ ఒక్కరే ఉన్నారు, సిని మర్డర్ చేశాడనే ట్రయల్ జరుగుతుంది, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇల్లుస్ట్రేషన్. మీకు ఈ సెక్షన్ అర్థమైందా లేదా అని చెప్పేది ఈ ఇల్లుస్ట్రేషనే, రైట్? ఇప్పుడు ఏ ఒక్కరే మర్డర్ ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు, సి అనే వ్యక్తిని చంపానని. దెర్ ఈస్ ఎవిడెన్స్ టు షో దాట్ సి వాస్ మర్డర్డ్ బై ఏ అండ్ బి. కానీ ఎవిడెన్స్ లో ఏం దొరుకుతుంది అంటే ఏ ఒక్కడే మర్డర్ చేయలేదు, బి కూడా కలిపి ఏ అండ్ బి ఇద్దరూ కలిపి సిని మర్డర్ చేశారు అని చెప్పి ఎవిడెన్స్ బయటకు వస్తుంది,
రైట్? అండ్ బి సెట్ ఏ అండ్ ఐ మర్డర్డ్ సి. ఎవరు చెప్పారు ఇక్కడ? బి చెప్పాడు. ఇక్కడ కన్ఫెషన్ ఎవరు చేస్తున్నారు? తర్వాత బి ఎప్పుడో దొరుకుతాడు, ఎందుకంటే ఎవిడెన్స్ లో బి కూడా ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసింది కాబట్టి పోలీస్ బిని కూడా పట్టుకుంటారు. బిని తీసుకొచ్చి బి మీద కూడా అదే మర్డర్ కేసు పెడతారు. సిని మర్డర్ చేసిన కేసు మళ్ళీ బి మీద కూడా పెడతారనమాట సెపరేట్ గా. ఇప్పుడు బి అక్కడ కన్ఫెస్ చేస్తాడు ఏమని, నేను ఏ కలిపి సిని మర్డర్ చేశాడని. ఇప్పుడు బి చేసిన కన్ఫెషన్ ఏకి అగెనిస్ట్ గా చెల్లుతుందా? చెల్లుతుంది మేడం. సూపర్ అండి, మీరందరు సూపర్ అండి. నేను ఇంకా సూపర్ అండి, ఇంత బాగా మీకు అర్థమైనట్టు అంటే చెప్పినందుకు. ఫస్ట్ చెప్పినప్పుడు అంటే అతనిది ఒకలా I'll give you 2 minutes time. కొంచెం బాగా ఆలోచించి సెక్షన్ 30లో చెప్పిన కండిషన్స్ ఏమున్నాయి ఈ ఇల్లస్ట్రేషన్ కి అప్లై చేసి చెల్లుతుందా లేదా నాకు చెప్పండి. లేదు మేడం మేడం. అంటే చెల్లదు మేడం. ట్రయల్ లో ఓన్లీ ఏ ఎందుకంటే ఉన్నాడు కదా మేడం, ట్రయల్ లో బి లేడు కదా, ఆ, ట్రయల్ ఏకి ఆహా. మాత్రమే జరుగుతుంది కదా మేడం. మేడం ఒకరిదేమో కన్ఫెషన్ అవుతది, ఇంకొకరిదేమో ఎవిడెన్స్ అవుతది మేడం. ఎవిడెన్స్ trial- వదిలేండి, ఎవిడెన్స్ ఆహా. ఇంకా అంటే ఎట్లా చెప్పాలంటే డైరెక్ట్ గా బి చెప్పాడు కాబట్టి అతనిదేమో కన్ఫెషన్ అవుతుంది. ఇక్కడ ఏ ఉన్నాడు కానీ అతన్ని కూడా తీసుకుంటారు, కానీ అది ఎవిడెన్స్ గా తీసుకుంటారు తర్వాత అని చెప్పారు. కన్సిడరేషన్ తీసుకుంటారు మేడం అది, ఎందుకంటే అతను చెప్పాడు కాబట్టి డైరెక్ట్ గా, సో అది కూడా కన్సిడరేషన్ తీసుకుంటారు. Any more answers? Any trades? ఏ వాళ్ళు చల్లదు మేడం, జాయింట్ ట్రయల్ లేదు కాబట్టి చల్లదు మేడం. Yes, very good. నేను ఇందాక ఏం చెప్పాను, ఉండినప్పుడు ఇద్దరికి అగైనెస్ట్ గా ఒకరికన్నా అగైనెస్ట్ గా జాయింట్ ట్రయల్ జరగాలి. జాయింట్ ట్రయల్ లో చేసిన కన్ఫెషన్ ఏమైతే అనిందో అది మాత్రమే చెల్లుతుంది. చెప్పానా? మళ్ళీ Yes, సెక్షన్ ma'am. చదివారా? మేడం Yes, చెప్పారు. జాయింట్ ట్రయల్ లో మాత్రం జరుగుతుంది. మరి ఇందాక అంత చక్కగా విన్నారు అందరూ, ఇప్పుడు ఆన్సర్ అడిగితే తప్పు చెప్తే ఎట్లా అండి? కొంతమంది కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మేడం. కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. We are not the persons to be confused. సో నేను సెక్షన్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ట్రయల్లోనూ ఒకరికన్నా ఎక్కువ మంది ముద్దాయిలు ఉండినప్పుడు వాళ్ళందరికీ అగెనిస్ట్ గా ఒకటే ట్రయల్ జరుగుతున్నప్పుడు ఒకటే నేరారోపణలో అప్పుడు వారిలో ఒకరు కనుక కన్ఫెషన్ చేస్తే ఆ కన్ఫెషన్ కనుక ఆ చేసిన వ్యక్తికి అగెనిస్ట్ గా ప్రూవ్ అయితే ఆ కన్ఫెషన్ అతనికి కన్ఫెషన్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరి పేర్లు అయితే తీసుకున్నారో వాళ్ళు కనుక జాయింట్ ట్రయల్ లో ఉంటే మాత్రమే, వాళ్ళకి అగెనిస్ట్ గా వాళ్ళందరికీ అగెనిస్ట్ గా ఒక ట్రయల్ జరుగుతున్నప్పుడు మాత్రమే దట్ కన్ఫెషన్ ఈజ్ రిలవెంట్ అగెనిస్ట్ co-accused other persons, right? సో ఇప్పుడు ఇల్లస్ట్రేషన్ లో ఆన్సర్ చూస్తాం ఏమి ఇచ్చారో. దిస్ స్టేట్మెంట్ మే నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బై ద కోర్ట్ అగెనిస్ట్ A as B is not on joint trial. B is not being jointly tried. జాయింట్ ట్రయల్ ఉన్నప్పుడు మాత్రమే co-accused లోను ఒక అక్యూజ్డ్ కన్ఫెషన్ చేస్తే అతనికి కన్ఫెషన్ కింద ఎట్లానూ రిలవెంట్, మిగతా వాళ్ళకి ఎవిడెన్స్ కింద రిలవెంట్, ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ కింద. అర్థమైందా అండి? అర్థమైంది. సో Understanding అండర్స్టాండింగ్ లా, నోయింగ్ లా, అండర్స్టాండింగ్ లా అండ్ అప్లయింగ్ లా, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అడ్వకేట్. చట్టం తెలిస్తే సరిపోదు, చట్టానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఉండాలి, దాని అప్లికబిలిటీ కూడా అడ్వకేట్ కి తెలిసి ఉండాలి. అప్పుడే అడ్వకేట్ ప్రొఫెషనల్ గా షైన్ అవుతారు, రైట్? సో ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ నాలెడ్జ్. ఓకేనా? సో దిస్ ఇస్ సెక్షన్ 30. అండ్ దెన్ సెక్షన్ 31 దేని గురించి చెబుతుంది అని చెప్పాను నేను, ఎవిడెన్షియరీ వాల్యూ ఆఫ్ అడ్మిషన్స్. అడ్మిషన్స్ యొక్క ఎవిడెన్షియరీ వాల్యూ ఎంత అనేది ఇక్కడ చెబుతుంది అనమాట. అడ్మిషన్స్ నాట్ కన్క్లూసివ్ ప్రూఫ్ బట్ మే ఎస్టాప్. ఎస్టాప్ అంటే ఏమిటంటే షటప్ అని. ఎస్టాపల్ అని ఒక కాన్సెప్ట్ మనకి ఎవిడెన్స్ లో వస్తుంది, ప్లస్ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో కూడా వస్తుంది. ఇది ఒక ఇంగ్లీష్
రూల్ ఆఫ్ లా కాదు అది. వాళ్ళు దీని ఎస్టాపెల్ అనే పదాన్ని, ఎస్టాపెల్ అంటే ఏమిటంటే షట్ అప్, యువర్ స్టాప్డ్ అని అంటారన్నమాట. ESTOP, stop అంటే shut up. You don't make some other statement. When you make a statement, you stick to it. You cannot make an alternative statement contradicting the first statement అని చెప్పే ప్రిన్సిపల్ ఏమైతే ఉన్నిందో దాన్ని ఎస్టాపెల్ అంటారు. అంటే సింపుల్ గా ముందు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్పడాన్ని ఈ ఎస్టాపెల్ అనే కాన్సెప్ట్ నివారిస్తుంది, ఒప్పుకోదు. రైట్. నేను ముందు ఈ ఇల్లు నాది అని చెప్తాను ఒకరికి, ఎవరో కొనుక్కోవడానికి వస్తారు, ఇది మీ సొంత ఇల్లేనండి, దీని డాక్యుమెంట్స్ అంటే ఎస్ అబ్సల్యూట్లీ నేను దీన్ని 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను, ఇది నాది అని చెప్తారు. తర్వాత అతను అమౌంట్ ఇస్తాడు, ఆఫర్ చేస్తాడు, కొనుక్కుంటారని నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాను. తర్వాత అతనికన్నా బెటర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఇంకెవరైనా వస్తారు. తను అప్పుడు ఇతను ఫస్ట్ వచ్చిన అతనికి ఏం చెప్తా అంటే నో ఇది నా ఇల్లు కాదు, నేను అమ్మలేను ఆ ప్రైస్ కి అని చెప్తాను. అప్పుడు హీ లాస్ట్ మీ టు షట్ అప్. ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇల్లు నాదని, ఇంతకు అమ్ముతానని ఒప్పుకున్నారు, మీరు అమ్మి తీరాల్సిందని. ఆ అమ్మకం చెల్లుతుందా లేదా అంటే మళ్ళీ అది డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో. బికాస్ ఇతనికి రైట్ లేదు కదా. మీరు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చదువుకున్నారు కదా, అందులో ఈ టాపిక్ వచ్చింది కదా, గుర్తుందా? సార్ చెప్పారు కదా. So when you don't have better title at the time when you are entering into a contract, రేపు పొద్దున ఎప్పుడైనా మీకు నిజమైన టైటిల్ వచ్చినప్పుడు, ఇది మా తాతగారు ఆస్తి, నేనేం చెప్తానంటే ఫస్ట్ నా ఆస్తి అనే చెప్తాను నేను. తర్వాత అది నా ఆస్తి కాదు, నేను అమ్మడానికి లేదు అని నేను చెబుతాను. తర్వాత వెరీ ఫార్చునేట్లీ మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆస్తి నా పేరు మీద రాసి చనిపోతారు, నేను రియల్ ఓనర్ అయిపోతాను. ఇప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చి అడుగుతారు, సరే నువ్వు నాకు చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది నీ ఆస్తి కాదు, సరే ఓకే, కానీ ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఇంకా సబ్సిస్ట్ అవుతుంది, మన మధ్యన ఇంకా అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు ఆస్తికి వారసురాలు నువ్వే, అది నీ ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఇప్పుడు అమ్ము అని అడగొచ్చు అనమాట. ఇది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో కాన్సెప్ట్ అది. సరే అవన్నీ వదిలేండి. ఇక్కడ ఎందుకు ఇవి చెప్తున్నానంటే స్టాప్ అనే పదానికి అర్థం చెప్పడానికి చెప్తున్నాను అనమాట. సో ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికే స్టిక్ అయి ఉండాలి. దానికి కాంట్రాడిక్టింగ్ గా ఇంకొక స్టేట్మెంట్, ముందు ఒక మాట చెప్పి తర్వాత మార్చి ఇంకొక మాట చెప్పడానికి లేదు. ఐ ఆమ్ ఎస్టాప్డ్, ఐ విల్ బి ఆస్క్డ్ టు షట్ అప్, అదనమాట ఎస్టాప్ అనే పదానికి అర్థం. ఇది మనం ఇదే ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 115 to 117 సెక్షన్స్ లో చదువుకుంటాం దీనికోసం. బట్ ఇక్కడ ఎంత తీసుకోవాలి ఎస్టాపెల్ గురించి అంటే, అడ్మిషన్స్ ఆర్ నాట్ కన్క్లూసివ్ ప్రూఫ్. కన్క్లూసివ్ ప్రూఫ్ మనం ఎక్కడ చదువుకున్నాం అండి? క్విక్ గా చెప్పాలి. కన్క్లూసివ్ ప్రూఫ్ అనే పదం మనకి అక్కడ దొరుకుతుంది. మే ప్రెస్యూమ్, షాల్ ప్రెస్యూమ్, కన్క్లూసివ్ ప్రూఫ్ అని. కన్క్లూసివ్ ప్రూఫ్ అంటే ఏం చెప్పాను? It's not required to be proved. On proof of one fact. On proof of one fact. Yes, on proof of one fact, the other fact need not be proved అని. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాను. కోర్టు కనుక మరణ వాంగ్మూలం ఒక డైయింగ్ డిక్లరేషన్ ని కనుక యాక్సెప్ట్ చేస్తే వ్యాలిడ్ అని, మళ్ళీ ఆ వ్యక్తి చనిపోలేదు బతికే ఉన్నాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోదు అనమాట. అవి ఒప్పుకునే సందర్భాలు ఎప్పుడు ఉంటాయంటే మళ్ళీ డైయింగ్ డిక్లరేషన్ ని కాంట్రాడిక్ట్ చేసి అప్పుడు ఆ వ్యక్తి చనిపోలేదు కాబట్టి ఆ డైయింగ్ డిక్లరేషన్ వ్యాలిడ్ కాబట్టి అని చెప్పి ముందు ఆ డైయింగ్ డిక్లరేషన్ కాంట్రాడిక్ట్ చేసి అప్పుడు ఈ వ్యక్తి బతికున్నాడు అని చెప్పి మనం ప్రూఫ్, అవన్నీ సెకండ్ సినారియో. బట్ కన్క్లూసివ్ ప్రూఫ్ అంటే ఏమిటంటే ఏదైనా 2 ఫ్యాక్ట్స్ ఉండినప్పుడు అందులో ఒక ఫ్యాక్ట్ కోర్ట్ కి ప్రూవ్ అయినప్పుడు యూ విల్ నాట్ బి అలౌడ్ టు ప్రూవ్ ద అదర్ ఫ్యాక్ట్ యాజ్ అ రాంగ్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అని ప్రూవ్ చేయడానికి లేదు అని చెప్పి కన్క్లూసివ్ ప్రూఫ్ అని చెప్తుంది. సో ఈ అడ్మిషన్స్ ఏమైతే ఉండినాయో దాన్ని కన్క్లూసివ్ ప్రూఫ్ కింద తీసుకోవడానికి లేదు. ఓన్లీ అడ్మిషన్ ని బేస్ చేసుకొని కన్విక్షన్ గానీ తీర్పు గానీ ఇవ్వడానికి లేదు. ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్ కోర్ట్ కనుక వాటిని నమ్మితే ఇవ్వవచ్చు. అంటే దాని ముందు ఉన్న ఎవిడెన్స్ ని బట్టి అది కన్క్లూసివ్ గా ప్రూవ్ అయిపోతే కనుక ఇవ్వచ్చు. కన్క్లూసివ్ ప్రూఫ్ కానప్పుడు అడ్మిషన్ బేస్ చేసుకొని కన్విక్షన్ గానీ జడ్జ్మెంట్ గానీ ఇవ్వడానికి లేదు. కానీ ఆ కన్విక్షన్ దేనికి పనికొస్తుంది అంటే, ఒకసారి నువ్వు ఒక మాట చెప్పావు కదా, దానికి స్టిక్ మళ్ళీ వేరే కేసులో కానీ వేరే సందర్భంలో కానీ ఈ మాట మార్చి అది కాదు ఇది అని. ముందు నేను హత్య చూసానండి, నాకు దీని గురించి అన్ని తెలుసండి అని చెప్తారు. లేదంటే నేను ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానండి, నాకు ఈ ట్రాన్సాక్షన్ గురించి తెలుసండి అని చెప్పి ఒక అడ్మిషన్ ఇచ్చాడు, పార్టీ టు ఎ సూట్. మళ్ళీ తర్వాత వచ్చి అడుగుతున్నప్పుడు లేదండి
నేను చూడలేదండి ట్రాన్సాక్షన్, నాకు తెలియదండి అని అనడానికి లేదు. యు ఆర్ స్టాప్డ్ అని చెప్పి చెబుతుంది. సో అడ్మిషన్ యొక్క ఎవిడెన్షియరీ వాల్యూ ఏమిటంటే అది సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కానే కాదు. దాన్ని ఓన్లీ కొరాబరేటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, దానికి సపోర్టివ్ ఎవిడెన్స్ ఇంకేమైనా ఉంటే వాటన్నిటినీ కలుపుకొని కోర్టు ఈ అడ్మిషన్ ని కూడా ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు, స్టాండర్డ్ ఎవిడెన్స్ కింద. కానీ దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఒక జడ్జ్మెంట్ కానీ ఒక సెంటెన్స్ కానీ, సెంటెన్స్ అంటే పనిష్మెంట్ క్రిమినల్ కేసులో, రైట్? సివిల్ కేసెస్ లో జడ్జ్మెంట్ అంటారు, క్రిమినల్ కేసెస్ లో ఇన్ కేస్ కన్విక్షన్, పనిష్మెంట్ ఇస్తే కన్విక్షన్ అంటారు, దాన్ని సెంటెన్స్ అంటారు. ఆ కన్విక్షన్ ఇవ్వడాన్ని సెంటెన్స్ చేయడం అంటారు అనమాట. అది లీగల్ లాంగ్వేజ్. సో అడ్మిషన్ ని ఒక్కదాన్నే బేస్ చేసుకొని, ఒక్క అడ్మిషన్ తప్ప ఇంకే ప్రూఫ్ లేదనుకోండి, కేవలం ఆ అడ్మిషన్ ని బేస్ చేసుకొని సివిల్ కేసెస్ లో అయితే జడ్జ్మెంట్, క్రిమినల్ కేసెస్ లో అయితే కన్విక్షన్ ఇవ్వడానికి లేదు. దానికి సపోర్టివ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే అప్పుడు ఈ కన్ఫెషన్ ని కూడా పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్, అడ్మిషన్ ని కూడా పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు అని చెప్తుంది సెక్షన్ 31. సో ఐఎమ్ డన్ విత్ అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్. క్లియరా అండి? ఎస్ మేడం. అంత స్లోగా చెప్తే క్లియర్ కాదనే కదా? క్లియర్ మేడం, క్లియర్. అన్ని సెక్షన్స్ అర్థమయ్యాయా? ఎస్ మ్యామ్. మేడం ఇక్కడ ఇది తీసుకోవాలంటే కొరాబరేటివ్ ఉంటేనే తీసుకోవాలి. కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటే దీన్ని అప్పుడు ఎవిడెన్స్ కింద అంటే దీన్ని ఎవిడెన్స్ కింద తీసుకుంటారు, కానీ దాని వాల్యూ ఎంత అంటే నేను అదే చెప్పాను. ఇట్ ఈస్ నాట్ అ సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే దాని ఒక్కదాన్ని బేస్ చేసుకొని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. దాంతో పాటు ఇంకా సపోర్టివ్ ఎవిడెన్స్ ఏదైనా ఉండాలి. కానీ ఇప్పుడు కన్ఫెషన్ ఎవిడెన్స్ వాల్యూ ఏమిటి అంటే జనరల్ గా కన్ఫెషన్ కెన్ బి a sole piece of evidence in some circumstances. అంటే ఆ కన్ఫెషన్ ని తిప్పి కొట్టే, అంటే అది అబద్ధం అని కానీ అందులో ఏమైనా ఇంకా లూప్ హోల్స్ ఉన్నాయని కానీ ఏం ప్రూవ్ అవ్వకుండా అది జెన్యూన్ కన్ఫెషన్, ఈ ఇండ్యూస్మెంట్ థ్రెట్ ప్రామిస్ ఏమీ లేవు, అండ్ కన్ఫెషన్ తీసుకోవడానికి మ్యాజిస్ట్రేట్ కి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఫాలో అయ్యి తీసుకునే కన్ఫెషన్, అండ్ దెన్ అక్యూజ్డ్ తనంతట తానే వాలంటరీగా ఇచ్చిన కన్ఫెషన్ అని చెప్పి అంత పర్ఫెక్ట్ కన్ఫెషన్ అయితే దాన్ని బేస్ చేసుకొని అది సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ ఇవ్వవచ్చు. కానీ అడ్మిషన్ అయితే అంత సబ్స్టాన్షియల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు. మీకు అర్థమైందా అండి? మేడం అర్థమైంది. సో ఇది ఎవిడెన్షియరీ వాల్యూ ఆఫ్ సంథింగ్. ఓకే, ఐ లెర్న్ మై క్లాస్ హియర్. 32 నుంచి సాయంత్రం చదువుకుందాం. ఓకేనా? ఓకే మ్యామ్. చాలా థ్యాంక్స్.